అనంగుడు శరీరము లేనటువంటి మన్మధుడు ఈ జగత్తునంతటినీ గెలిచాడు. మన్మధుడి చేత మేము ఓడింపబడలేదన్న మొనగాడు లోకంలో లేకుండా ఉన్నాడు. అందరూ ఆయనకి వశులైపోయిన వారే. అలా వశం చేసుకోగలిగినటువంటి శక్తి ఇన్ని బలహీనతలున్న మన్మధుడికి ఎక్కడి నుంచి వచ్చింది? అపాంగత్తే లబ్ధ్వా, నువ్వు ఇలా చూడడం వల్ల వచ్చింది. ఇలా చూసినప్పుడు కోపంగా చూసినట్ట, కారుణ్యంతో చూసినట్ట? ఇలా చూస్తే కటాక్షం, కనుచివర్ల నుంచి చూస్తే నువ్వు కటాక్షిస్తే వచ్చింది. నువ్వు కటాక్షించి మరింత బలం ఇచ్చేస్తే చంపేసిన వాడికి కోపం రాదా? అంటే నేను చంపేవాడిని, జగత్తంతా గెలవగలిగినంత బలాన్ని నువ్వు కటాక్షంతో ఇచ్చేదాని వినా అండ ఆయన. ఇక్కడుంది రహస్యం, శంకరాచార్యులు వారు పెట్టింది. అనంగో, ఎవరు చంపేశారు? శివుడు చంపేశాడు మూడవ కంటి మంటతో. చంపడం అంటే ఏమిటండి? ఆ శరీరము లేచి తిరగదు కదండి. ఇప్పుడు శరీరం పడిపోవడమే చావు అంటే, ఇప్పుడు ఆ శరీరం అక్కడే ఉంటుంది. ఆయన చనిపోయారండి అంటారు. ఆయన అక్కడే ఉన్నారు కదండి అంటే, ఆయన ఉన్నారండి, కానీ ఆయనలో ఉండవలసిన వస్తువు వెళ్ళిపోయింది కాబట్టి ఆ శరీరం ఇక లేచి తిరగదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో రహస్యం. అమ్మవారు బ్రతికించిన తరువాత మన్మధుడు అదే శరీరంతో లేచి తిరిగాడా? మళ్ళీ తిరగలేదు. శంకరుడికి ఎందుకు కోపం రావాలి? నీ మనసెరిగిన ఇల్లాలనయ్యా, నువ్వు చంపిన వాడిని నేను మళ్ళీ ఆ శరీరంతో లేచి తిరగమని చెప్పలేదే. ఆవిడ ఎంత ఆయన ఎదురు ప్రశ్న వెయ్యడానికి వీలు లేని రీతిలో ఆయన మర్యాదని నిలబెట్టి మన్మధుడిని బతికించింది. ముందెవరి మర్యాద నిలబెట్టింది? శివుడి మర్యాద నిలబెట్టింది. ఎందుకు బతికించావు? ఎక్కడ బతికించా? నేను చూపించండి మన్మధుడిని. ఆ శరీరం కాల్చేశారు కదండి, బూడిదైపోయిందిగా, నేనేం ఇవ్వలేదే శరీరాన్ని. మరి మన్మధుడు ఎలా బతికాడు? అనంగో, నేను ఇవ్వలేదే శరీరాన్ని. శరీరం ఇవ్వనప్పుడు బతికించడం ఎలా అయింది? మరి మన్మధుడు తిరుగుతున్నాడు కదా లోకం కోసం. మిమ్మల్ని ఏం చేస్తాడు? మీ జోలికి వెళ్ళమని కానీ మళ్ళీ బలంతో మీ మీద బాణం వేయమని కానీ నేను చెప్పలేదే. మీ మీద గౌరవం అలాగే ఉంచాను. మీరు నా పతి అయ్యారంటే నా తపస్సుకు అయ్యారు, మన్మథ బాణానికి అవ్వలేదు. ఇప్పటికీ మన్మధుడు మీ మీద బాణం వేయలేడు. మన్మథ బాణం ఎవరికి మీదకి వస్తుంది అంటే జగత్తు మీద. జగదిదమనంగో, అనంగుడిగా ఉంచాను, శరీరం లేకుండా ఉంచాను. మీరు శరీరం తీస్తే నేను శరీరం ఇవ్వలేదే. ఇది శాంకర ప్రజ్ఞ. శ్లోకంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క హృదయములను ఆవిష్కరిస్తున్నారు ఆయన. ఎలా? చెప్పకుండా. ఇది పైకి దొరుకుతుందా? మీరు జాగ్రత్తగా గమనిస్తే వస్తోంది. అంటే ఇంకొకసారి అమ్మవారు పరమశివుడి యొక్క హృదయాన్ని దోచుకుంది. మీరు గమనించండి. ఇప్పుడు మళ్ళీ ఆవిడ శివుడి మనసు దోచుకుంటే శివుడు ఏమవుతున్నాడు? ఆవిడ తనని ఎంత బాగా అర్థం చేసుకుంటోందో, తన మనసు ఎంత తెలుసుకుంటోందో తెలుసుకున్న కొద్దీ ఆవిడ మనసుకి వశుడవుతున్నాడు. అంటే తన పక్కకి తెచ్చి కూర్చోపెట్టుకోవడంలో ఆవిడ సఫలీకృతురాలవుతోంది. ఇప్పుడు శివుడు కాల్చిన మన్మధుణ్ణి బతికించింది. ఎలా బతికించింది? శివుడు కాల్చేసిన శరీరాన్ని తిరిగి ఇచ్చి కాదు, శరీరం లేకుండానే బతికించింది. ఇది ప్రజ్ఞ, చాలా గొప్ప విషయం. కానీ శివుడి మర్యాదకు భంగం ఉందా? లేదు. లేచిన వాడు ఏం చేస్తాడు? సాధారణంగా యుద్ధంలో శత్రువు చేత మూర్ఛపోయాడు అనుకోండి, లేవగానే ముందు ఎక్కడ శత్రువు అని మళ్ళీ ధనస్సు తీస్తాడు. ఇప్పుడు లేచిన మన్మధుడు శివుడి వైపుకి తిరిగాడా? తిరగలేదు. ఎందుకు తిరగలేదు? అమ్మో, ఆయన వైపు తిరిగితే ఇంకేమైనా ఉందా? ఏ తల్లి బతికించిందో, ఏ తల్లి కటాక్షమ్మని బతికించిందో ఆ తల్లి మళ్ళీ కన్నెర్ర చేస్తే అప్పుడు బూడిదన్నా ఉంది, ఇప్పుడు బూడిద కూడా ఉండదు. అందుకే ఇంకా శివుడి మీద బాణం వేయలేదు. అది జగత్తుని గెలవడానికి వచ్చింది. ఏమి సౌశీల్యవతివి, నేను శరీరాన్ని కాల్చానని ఇక మళ్ళీ నువ్వు శరీరం ఇవ్వలేదు. కానీ లోకానికి తల్లివి కాబట్టి వంశాలు పెరగడం కోసమని మన్మధుడికి ప్రాణం పోశావు, అనంగుడిగానే ఉంచావు. ఆయనకి మనసిజుడు అని పేరు. మనసిజుడు అన్న పేరు ఎందుకు అంటే ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క మనస్సులోంచి ఆవిర్భవించారు. అందుకే ఉత్తర జన్మలో కూడా శ్రీకృష్ణ భగవానుడికి కొడుకుగా ప్రద్యుమ్నుడిగానే వస్తాడు మన్మధుడు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు పరమశివుడి యొక్క మర్యాద ఏమైనా తగ్గించిందా? ఏమీ తగ్గించలేదు. పరమశివుడి యొక్క మర్యాద తగ్గించకుండా, మన్మధుడు పరమశివుడి మీద బాణం వెయ్యడానికి వీలు లేకుండా పరమశివుణ్ణి తనవాడిగా చేసుకోవడంలో రెండోసారి కృతకృత్యురాలైంది. ఒకసారి తపస్సు చేసి పెళ్లి చేసుకుంది. మన్మధుణ్ణి బతికించి కూడా పరమశివుడికి కోపం రాకపోగా
ఇంకా తనకి చేరువయ్యేటట్టుగా చేసుకోగలిగింది. అబ్బా, ఏమి మనసెరిగిన ఇల్లాలు, నా కీర్తి నిలబెట్టిన ఇల్లాలు. ఇప్పుడు ఆ సంతోషంతో ఆయన వచ్చి పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు ఆ బుగ్గలు విజయం సాధించాయా లేదా? ఇప్పుడు అది అమ్మవారి పట్ల అపచారం ఎలా అయింది? మీరు వెనక్కి వెళ్ళి చూస్తే అది విజయం అవుతోంది కదండి. ఎలా విజయం అవుతోంది? బలవంతంగా కాదు, మనసిరిగిన ఇల్లాలుగా. అసలు ఎవ్వరి ఏ ఆడదానికి లోకంలో లొంగనటువంటి శివుణ్ణి ఒక్కొక్క మెట్టెక్కించి తీసుకొచ్చి కూర్చోబెడుతోంది. ఇందులో మన్మధుడి అపజయం ఉంది, ఆవిడ విజయం ఉంది. లోకం పట్ల మన్మధుడి విజయం ఉంది, పరమశివుడి పట్ల విజయం పొందకూడదన్న హద్దు అమ్మవారు ఏర్పాటు చేయడంలో ఆవిడ పాతివ్రత్యం ఉంది. దాని చేత శివుణ్ణి కూర్చోపెట్టుకోవడం ఉంది. దానివల్ల ఆవిడ బుగ్గలకి సార్థకత ఉంది. అమ్మవారి పాతివ్రత్యమంతా పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూహు ఆ నామంలో ఉంది. ఇప్పుడు నేను మీతో అంటాను, పరమశివుడు అమ్మవారి ముఖం వంక చూడడంలో ప్రీతిపాత్రుడై ఉన్నాడు అంటే, అమ్మవారి ముఖం దగ్గరికి వచ్చి కూర్చున్నాడు, అమ్మవారి బుగ్గల్లోకి చూస్తున్నాడు అంటే, ఆయన అమ్మవారిని చూసి సంతోషిస్తున్నాడు అంటే, అమ్మవారు అన్నప్పుడు ఆడదైతే ఆడది ఆయనకి భార్య అయితే భార్య వంక చూస్తున్నాడు అంటే, పరమశివుడు ఆ మన్మధుడికి లొంగాడో లొంగలేదో తెలియదు కానీ అమ్మవారి విషయంలో మన్మథ ప్రజ్ఞకే లొంగినట్టు అయిందా లేదా? మరి దీన్ని ఎలా మీరు దాన్ని సమర్థిస్తారు? ఇప్పుడు బాణం పడలేదని ఆ 5 బాణములకు లొంగకుండా అమ్మవారి వంక ఎలా చూశాడు? ఎలా వచ్చి కూర్చున్నాడు నా భార్యని? నా భార్య అన్న మాట అనగానే అమ్మో ఎంత ప్రేమ కలిగిందో అనగానే ఆ స్థాయి నుంచి ఒక్కసారి కిందకొచ్చి మావిడన్న మాట అన్నాడా లేదా? అలా అనగాని లొంగాడా లేదా? లొంగడం అన్న మాట వచ్చేటప్పటికి అది మన్మథ సంబంధమా కాదా? మరి అప్పుడు మన్మధుడి విజయం అయిపోయినట్టుగా శివుడు గ్రహించలేనంతటి వాడా? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం కదా. ఈ పాటి విషయం శివుడు గ్రహించుకోలేక బుట్టలో పడిపోతే, బుట్టలో పెట్టడం అమ్మవారి యొక్క గడుసుతనం అయిపోతుంది కానీ సౌశీల్యం అవుతుందా? అప్పుడు మళ్ళీ అలా పరిశీలించండి. ఎన్ని మిలికలండి ఒక్క నామం అంటే. ఒక్క నామం వసిన్యాది దేవతలు చెప్పారంటే ఎన్ని మలుపులు తిరిగిపోతుందో. ఇప్పుడు నిజంగా మీరు లలితా సహస్రం చదువుతున్నారనుకోండి, పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ చాలంటాను నేను. పూజకి చాలు, నాకైతే చాలు, ఏ నామం అక్కర్లేదు. ఈ ఒక్క నామం చదివి కళ్ళు మూసుకుని పీట మీద అలా కూర్చుంటే ఎంత ఆనందం, ఒళ్ళు పులకలు వచ్చేసి అమ్మా ఏమి సౌశీల్యవతివమ్మా, ఏమి గొప్పతనమమ్మా అని పొంగులు వారిపోతుంది మనస్సు. ఒక 45 నిమిషాలు గంట అలా కూర్చున్నాక వెనక నుంచి నైవేద్యం పట్టుకొచ్చి ఏడు ఇంకా అవలేదు, పూలు అలాగే ఉన్నాయి అన్న తర్వాత అవుతుంది లేవా, పూలు వేయడం పెద్ద విశేషమా, ఉమామహేశ్వరాత్మనమస్తు ఇలా జల్లేస్తే అయిపోయారు. వర్ణములా సువర్ణములు, పాదములా కలహంసములు, శృతుల్ కనరసాయనమ్ములు, శుకమ్ముల పల్కుల పల్కులమ్మ, ఆకర్ణ విశాల నేత్రములు, కంజదలాయతములు, సుధార్ణవో దీర్ఘ తరంగ మాలికల తేలిన వెన్నలు నీ ప్రసన్నతల్లంటారు పేరాల భరతశర్మ గారు. అలా ఆ తల్లిది ఇక్కడ వరకు ఉండేటటువంటి ఆకర్ణాంత విశాల నేత్రము. ఈ కన్నులు ఇలా వెడుతూ నాకు కనపడ్డాయి. వెడుతున్నప్పుడు ఈ కన్ను ఇక్కడ వరకు వెడుతోంది గుడ్డంటే, కను రెప్ప కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా ఉండాలి కదా. ఇలా ఉంటే దాని ఆ కను రెప్పకి చివర ఉండేటటువంటి వెంట్రుకలు కూడా ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండాలి కదా. అమ్మా శివుడు ఎందుకు వచ్చి కూర్చున్నాడో నాకు అర్థమైంది అన్నారు. అది మన్మధుడి ప్రజ్ఞ కాదు. మన్మధుడు 5 బాణములే ఆయనకున్నాయి. ఆ 5 బాణములో ఏ బాణము వేసి శివుణ్ణి తీసుకొచ్చి అమ్మవారి పక్కన కూర్చోపెట్టలేడు. అమ్మవారి మీద అలా ప్రేమ ఏర్పడేటట్టుగా శివుణ్ణి చెయ్యడానికి 6వ బాణం ఒకటి తెచ్చుకోవలసి వచ్చింది మన్మధుడు. ఆ 6వ బాణం ఎక్కడితో తెలుసా? అది లోకంలో ఇంకెవ్వరి మీద వేయరు, ఒక్క శివుడి మీద వేయడానికి మాత్రమే పనికొచ్చే బాణం. ప్రతి బాణానికి గరుడ పక్షి యొక్క ఈకలు కడతారు. అమ్మా నువ్వు అత్యంత ప్రేమతో నీ భర్త వంక చూసినప్పుడు నీ నిజాయితీ అంతా నీ కళ్ళల్లో కనపడితే ఆ కళ్ళ సౌందర్యానికి శంకరుడు వశుడయ్యాడు. ఈ సౌందర్యమే
నీ కనురెప్పకి ఉన్నటువంటి వెంట్రుకలే, ఆ కనురెప్పకి ఉన్న వెంట్రుకలు మాత్రమే తన బాణమునకు ఈకలుగా కట్టుకుని నీ చూపు అనేటటువంటి బాణాన్నే మన్మధుడు శివుడి మీద వేసినట్టు లెక్క. అంటే మన్మధుడి యొక్క 5 బాణములకు శివుడు వశుడు కాలేదు. ఇది 6వ బాణం. ఈ 6వ బాణం సృష్టిలో మన్మధుడికి లేదు. నువ్వే ఇచ్చావు. ఎలా ఇచ్చావు? పరమశివుణ్ణి మోసం చేసి కాదు. మోసం చేస్తే కళ్ళల్లో తెలుస్తుంది. సర్వజ్ఞుడైన శంకరుడు నీ కళ్ళల్లోకి చూసినప్పుడు మోసం చేస్తే కనిపెట్టలేని వాడు కాడు. నువ్వు ఎంత సౌశీల్యవతివో, ఎంత ప్రియమైన దానివో, ఎంతగా భర్తని అనువర్తించేదానివో నీ కన్నులలోకి చూస్తే శంకరుడికి తెలిసిపోయింది. అంత ప్రీతి కలిగిన దానివి, ఎప్పుడు ఆయన మర్యాద నిలబెట్టాలనేటటువంటి గౌరవం ఉన్నదానివి. అంతటి స్వచ్ఛమైన నీ కన్నుల యొక్క చూపుల బాణమునకు, అంటే నీ పాతివ్రత్యమన్న బాణమునకు ఆ కను వెంట్రుకలు గద్ద ఈకలైతే ఈ బాణానికి శివుడు వశుడయ్యాడు. అంటే ఇది మన్మథ బాణము, 6వ బాణము. అందరిలా పురుషుల మీద పడే బాణం కాదు, అందరిలా స్త్రీల మీద పడే బాణం కాదు. అమ్మవారి కన్నులలో ఉన్నటువంటి పాతివ్రత్య స్వచ్ఛత, సౌశీల్యత మాత్రమే పరమశివుణ్ణి పక్కన కూర్చోపెట్టింది. ఇంకొక మాట, 3వ మారు పరమశివుణ్ణి పక్కన కూర్చోపెట్టడానికి ఏది కారణమైంది? అమ్మవారి యొక్క పాతివ్రత్యమే, అమ్మవారి సౌశీల్యమే. ఇప్పుడు ఎవరిది గెలుపు? అమ్మవారిదే గెలుపు. మళ్ళీ ఇంకో అనుమానం రావచ్చు. ఇలా ఎప్పుడూ బాణాలు అమ్మవారే వేసి కూర్చోపెడుతుంటుందా? ఎప్పుడూ తన సౌశీల్యంతోనే తెచ్చి కూర్చోపెడుతుందా? ఒక్కసారి లొంగాడు కదా అని మన్మధుడు కూడా అవకాశం చూసుకుని ఇప్పుడు లొంగి ఉన్నాడు కదా, ఇప్పుడు మనం బాణం వేస్తే ఏం చెయ్యగలడని వేస్తుంటాడా ఆదమరిచి ఉండగా? మళ్ళీ ఎవరిని అడగాలి మీరే? మళ్ళీ శంకరాచార్యుల వారిని అడగాలి. కాబట్టి మళ్ళీ శంకర్లు అంటారు, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత ఆటంకయుగళం. మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు? మళ్ళీ చెక్కిళ్ళ దగ్గరికి వస్తున్నారు. ఆయన కూడా తిరిగి 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 శ్లోకం ఎక్కడికి వస్తుందో చూడండి. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత ఆటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్యద్రుహ్యత్కవనిరదమర్కేందు చరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతవతే అన్నారు. అమ్మా మన్యే అంటే నేను ఊహిస్తున్నాను అన్నారు. శంకరాచార్యులు వారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. మీరు ఒకటి గుర్తు పెట్టుకుని ఉండాలి ఎప్పుడు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మా మన్మధుడు పరమశివుణ్ణి గెలవబోతున్నాడు అన్నారు అనుకోండి. అమ్మవారు కనుబొమలు చిట్లిస్తే సౌశీల్యమా? భలే ఉందంటే సౌశీల్యమా? ఎప్పుడు సౌశీల్యం? సాధారణంగా లోకంలో ఏమిటంటే, ఏ ఆడదైనా ఎందుకు సంతోషించాలంటే తన భర్త మీద మన్మథ బాణం పడి తనకి వశుడైతే సంతోషించాలి, సబాష్ అని. ఇప్పుడు అయ్యవారి మీద మన్మథ బాణాలు పడి గెలుస్తున్నాడమ్మా మన్మధుడు, అందుకని పరమశివుడు నీ పాదాక్రాంతుడైపోతున్నాడంటే అమ్మవారు సంతోషించచ్చా? సంతోషిస్తే వెనక శ్లోకంలో నిజాయితీ ఏది? మరి మన్మధుడు అటువంటి ప్రయత్నం ఎప్పటికీ చెయ్యలేడన్న విషయాన్ని ఎలా చెప్పాలి? ఎంత చమత్కారంగా చెప్తున్నారో చూడండి. ఓ రోజు శంకరాచార్యులు వారి అమ్మవారి దగ్గర కూర్చున్నారట. అమ్మవారు అందుకే ఏమిటి శంకరా ఇలా వచ్చావని. అమ్మా పెద్ద యుద్ధ ప్రయత్నం జరిగిపోతోందమ్మా అన్నారు. యుద్ధ ప్రయత్నం రహస్యంగా ఉంటుంది. అది ఓటర్ కార్డు గుర్తింపు కోసమని ఇంటింటికి వచ్చినట్టు ఉండదు. రాజులు యుద్ధానికి సన్నద్ధమైతే చాలా రహస్యంగా ఏర్పాట్లు చేసుకుంటారు. యుద్ధానికి బయలుదేరిపోయాక తెలుస్తుంది. అప్పటి వరకు రహస్యంగా ఉంచుతారు. లేకపోతే అవతలవాడు కూడా ప్రతిద్వంద్వి సిద్ధమైపోతాడు. అందుకని ఇప్పుడు రహస్యంగా జరుగుతోంది యుద్ధానికి ఏర్పాటు. ఎవరి మీద? ఆవిడికి ఎందుకు చెప్పాలి? పరమశివుడి మీద యుద్ధానికి పెడుతున్నాడు ఒక ఆయన. ఎవరు? మన్మధుడు పెడుతున్నాడు. ఎవరు వెళ్ళినా అమ్మవారు బెంగెట్టుకోదు. ఎందుకని? శక్తి ఆవిడ శక్తి అయి ఉండగా శివుణ్ణి ఓడించగలిగిన వాడెవరు? ఆ మాట అనగానే ఆవిడ ఇలా కనుబొమ ఎత్తుతుందంతే, పడిపోవలసిందే అవతలవాడు. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? ఎవరు పరమశివుడి మీద బాణం వెయ్యడని నమ్మిందో అమ్మవారు, వాడే వెడుతున్నాడని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. అమ్మా నాకు అనుమానంగా ఉందమ్మా, మన్యే ఊహిస్తున్నానమ్మా అన్నారు. ఏమి శంకర, ఎందుకు నీకు భయం? మన్మధుడు యుద్ధం చేస్తాడు శివుడి మీద ఎందుకు అనుకుంటున్నావు అంటే, అమ్మా మన్మధుడు యుద్ధానికి వెడుతున్నాడని నేను అనుకోవడానికి నాకు ఒక బలమైన ఆధారం ఒకటి దొరికింది. ఏమిటి దొరికింది శంకరా నీకు? చాలా బలమైన రథాన్ని ఒకదాన్ని చేకూర్చుకున్నాడమ్మా.
మన్మధుడికి అంత బలమైన రథం దొరికిందా? ఎక్కడ దొరికిందయా? ఎక్కడుంది రథం? నాకు తెలియకుండా మన్మధుడికి రథం ఎక్కడిది? అనంగుడు కదా. అంటే శంకరులు అంటున్నారు, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం. అమ్మా, నీ చెక్కిళ్ళున్నాయే ఇవి పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అద్దాల్లా ఉంటాయి. ఇందులో నువ్వు చెవులకు పెట్టుకున్నటువంటి తాటంకములు ఊగుతుంటాయి. ఊగుతూ ఈ బుగ్గల్లో ప్రతిఫలిస్తుంటాయి, ప్రతిబింబాలు పడతాయి. ఇక్కడ పెట్టుకున్నటువంటి తాటంకములు ఇక్కడ ప్రతిబింబాల్లా పడతాయి. ఇప్పుడు మన్మధుడు ఏం చేశాడంటే, ఇక్కడ ఉన్న తాటంకములు ఇక్కడ కూడా ప్రతిబింబాల్లా పడితే ఇక్కడ ప్రతిబింబాన్ని, ఇక్కడ బింబాన్ని, ఇక్కడ ప్రతిబింబాన్ని, ఇక్కడ బింబాన్ని నాలుగింటిని 4 చక్రాలుగా చేసుకుని నీ ముఖమన్న రథం ఎక్కి కూర్చున్నాడు. యుద్ధానికి పరమశివుణ్ణి పిలిచాడు. పరమశివుడు అన్నాడు, వాడు నా మీదకి యుద్ధానికి వచ్చేవాడా? పదన్నాడు. పరమశివుడు రథం ఏమిటి? ఆయనకి భూమి రథం. దీనికి చక్రాలేమిటి? సూర్యుడు చంద్రుడు. అమ్మా, ఆయన రథానికి 2 చక్రాలు, ఈయన రథానికి 4 చక్రాలు. అందుకని రథానికి బలం ఎక్కువైందా లేదా అని నేను ఊహిస్తున్నానమ్మా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ అమ్మవారి యొక్క బుగ్గలు అద్దములులా ప్రకాశించి ప్రతిబింబాలు పడాలంటే రాగరంజితములవుతాయి. ఎప్పుడు రాగరంజితములవుతాయి అంటే, ఆవిడ బుగ్గల్లో ఈ రథం అంటే అలా ఉండిపోయింది కాదు కదండి, కదులుతుంది రథం అంటే. చక్రాలు కదిపి చూసుకుంటారు రథం బాగా నడుస్తోందని, లేకపోతే ఎక్కిన తర్వాత 4 అడుగులు వెళ్ళి విరిగిపోతాయి. బాగా వేగాన్ని తట్టుకుంటుందా లేదా చూస్తారు. ఈ రథం కూడా బాగా కదులుతుందని ఎప్పుడు తెలుస్తుంది? ఈ చక్రాలు కదిలితే. చక్రాలు కదలాలంటే ముందు ఇక్కడ కదలాలి, తాటంకం ఇలా ఊగాలి. ఇలా ఊగిందనుకోండి, ఇక్కడ కూడా ఊగుతుంది, ఊగి కనపడుతుంది అద్దంలో కూడా. బయట ఊగితే అద్దంలో ఊగి కనపడుతుంది కదండి, అందుకని ఇక్కడ కూడా ఊగి కనపడుతుంది. ఇప్పుడు ఇది ఊగాలంటే ఎలా ఊగుతుంది? అమ్మవారు ఇలా అంటే ఊగుతుంది. అమ్మవారు ఇలా ఇలా ఎప్పుడు అంటుంది? అవతలవాడి మీద కోపంతో అందనుకోండి ఇలాగా, అప్పుడు దీన్ని రథం చేసుకోగలడా మన్మధుడు? మన్మథ కార్యానికి కోపంతో ఉన్న ముఖం పనికిరాదు, ప్రసన్నమైన ముఖం పనికొస్తుంది. అమ్మవారు సంతోషంగా ఇలా ఎప్పుడు ఊపుతుంది? తాంబూలారుణపల్లవాధరయుతే తాటంకహారాన్వితే వీణానాదనిమీలితార్ధనయనే విప్రస్థచుళింబరే. ఆవిడ తాంబూల చర్వణం చేస్తూ సంతోషంగా ఇలా ఎప్పుడంటుందంటే, సరస్వతీదేవి పక్కన వీణ పట్టుకుని పరమశివుడి యొక్క కథల్ని స్తోత్రం చేస్తుంటే సంతోషంతో ఇలా అంటుంది. పరమశివుడి యొక్క కథలు విన్నప్పుడు సంతోషంతో ఇలా ఇలా అన్న అమ్మవారి ముఖంలోని తాటంకములు కదిలితే ప్రతిబింబములైన తాటంకములు కూడా కదులుతాయి. ఇప్పుడు ఆవిడ పరమశివుడి పట్ల చాలా సంతోషంతో ఉన్న సమయాన్ని రథంగా మన్మధుడు చేసుకున్నాడు. మీరు పట్టుకుని ఉన్నారా? స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్యదృహ్యత్కవనిరథమర్కేందు చరణం. అర్క ఇంద సూర్యుడు చంద్రుడు చక్రాలుగా ఉన్నటువంటి శివుడి యొక్క రథానికి 2 చక్రాలు కాబట్టి, అమ్మా ఇవాళ మన్మథుడు యుద్ధానికి బయలుదేరడానికి రథాన్ని సిద్ధం చేసుకుంటున్నాడని నాకు చాలా అనుమానంగా ఉందమ్మా. ఈ మాట చెప్పగానే అయితే ఆ రథం ఏది? నీ ముఖమే తల్లి. నీ ముఖంలో రథం ఎలా కదిలింది? నువ్వు శివుడి కథలు వింటూ ఇలా అన్నప్పుడేనమ్మా. అనేటప్పటికి అమ్మవారు అందిట, పక్కుని నవ్విందిట. ఓయ్ శంకరా, ఎంత గడుసుతనంగా చెప్పావోయ్ అని. అంటే అమ్మవారు ప్రీతితో పరమశివుణ్ణి గెలవాలి తప్ప మన్మధుడు గెలవగలడా? గెలవలేడు. చెప్పకుండా చెప్పారు. ఇప్పుడు గెలిచినట్ట మన్మధుడు గెలవలేడని చెప్పినట్ట? ఎప్పటికీ గెలవలేడని చెప్పినట్టు కదండి. ఎప్పటికీ గెలవలేడని చెప్పారా? అంటే నీ అనుగ్రహంతో శంకరుణ్ణి వశుణ్ణి చేసుకుంటావు తప్ప, అలా వచ్చి పక్కన కూర్చుని నీ బుగ్గల్లో ప్రతిబింబం కనపడుతుంది తప్ప, మన్మథ బాణమునకొచ్చి కూర్చోవడం అన్నది జరగడం సర్వకల్ల వెయ్యలేడమ్మా. మరి ఎందుకు ఈ యుద్ధం అంతా అంటే? ఇంత రథమికి పిలవకుండా ఉంటాడా? పిలుస్తాడు. పిలిస్తే ఏం చేస్తాడు? శివుడు వస్తాడు రథం మీద. వచ్చి ఎవడరా ఎక్కడ అంటాడు. ఎందుకనాలి? అనంగుడు కనపడ్డావు. ఎక్కడున్నాడు? ఇక్కడ అంటాడు. ఇక్కడ అనేటప్పటికి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి చూస్తాడు. ఎవరి వంక? అమ్మవారి వంక. ఇప్పుడు రథంలా కనపడుతుందా? ఆ కన్నుల్లో
మాయగా ముఖాన్ని రథంగా ఇచ్చి మన్మధుడి చేత శివుణ్ణి ఓడించడానికి కాపట్య బుద్ధితో ఉన్న ముఖం కాదా ముఖం. ఎప్పుడూ శంకరుడి పట్ల పరమపాతివ్రత్యం ప్రీతి కలిగిన ముఖం. ఈ ముఖం నాయందు ప్రసన్నమై ఉంటే ఆదిశక్తి నువ్వు ఎలా గెలుస్తావురా, ఆ ముఖానికి లొంగాను కానీ నీ మీద లొంగాల. నిజంగా నువ్వు బాణం వేసే ప్రయత్నం చేయి, విరిచేస్తుంది ఆవిడ నిన్ను. అందుకని నీ మీద బాణం ఏమిటి, రథం మీద దిగిపోయి వచ్చి పక్కన కూర్చున్నట్టు. ఇప్పుడు మన్మధుడు గెలిచాడా, అమ్మవారు గెలిచిందా? మళ్ళీ అమ్మవారే గెలిచింది. ఇప్పుడు మళ్ళీ పక్కన కూర్చోబెట్టుకుందా లేదా, మళ్ళీ బుగ్గల్లోకి చూశాడా లేదా, మళ్ళీ ప్రతిబింబం కనపడిందా లేదా? ఎన్ని మాటలు గెలిచింది ఇప్పటికి అమ్మవారు, ఎన్ని మాటలు అమ్మవారి సౌశీల్య ప్రకటనంతో వశం చేసుకుంటోంది శివుణ్ణి. ఎన్ని మాటలు తెచ్చి పక్కన కూర్చోబెట్టుకుని విజయం సాధిస్తోంది. ఈ విజయం సాధించినప్పుడల్లా ఆ బుగ్గల విజయం. కాబట్టి అమ్మా స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్కవనిరథమర్కేందుచరణం మహావీరోమార ప్రమథపతయే సంహితవతే. కాబట్టి తల్లి, మన్మధుడు ఎన్నటికీ పరమశివుడి జోలికి వెళ్ళలేడు, గెలవలేడు. ఇప్పుడు మళ్ళీ ఓ అనుమానం వస్తుంది మనకి. ఏమంటే శరీరం అంటే లేకపోవచ్చు కానీ ఆ జీవుడు మన్మధుడా కాడా? జీవుడు మన్మధుడే అయినప్పుడు ఆయనకి శరీరం ఉన్నా లేకపోయినా బతికాడా, బతకలేదా? బతికాడు. బతికిన తర్వాత కోరికంటూ ఉంటే ఏముంటుంది? బాణపు ములుకు తొలిచినట్టు తొలుస్తూ ఉంటుంది. ఏది కాల్చేశాడు రా రోజున బాణం వేస్తే, ఇంతమందిని పడగొడుతున్నాను, ఆయన మీద వేయలేకపోయాను. ఇప్పటికీ వేయలేను ఆయన మీద బాణం. నా జన్మకి సార్థకత జగదిదమనంగో విజయితే కాదురా, ఈయన మీద బాణం వేయగలనా? వేయలేడు. ఇంతమందిని గెలిచిన మన్మధుట్ట ఇలా కూర్చుని ఉంటాట అని. ఎందుకనంటే వీళ్ళని గెలవడం ఏముందండి, ఆయన్ని గెలవలేకపోయాను కదా, ఈ 5 బాణాలు ఆయన మీద పనిచేయవు అంటూ ఉంటాట. మరి ఇది కడుపులో కచ్చ కింద పెరుగుతోంది అనుకోండి, ఎప్పటికైనా ప్రమాదం ఈ శత్రువు. ఇప్పుడు అమ్మవారు ఆ శత్రువుని పోషించేస్తోంది కదా, ఎప్పుడూ మన్మథ బాణానికి శివుణ్ణి లొంగేటట్టు చేయదు. ఇప్పుడు పరోక్షంగా అమ్మవారు పరమశివుడి యొక్క శత్రువుని పోషిస్తూనే ఉందా లోకంలో లేదా? ఇప్పుడు అలా రండి, ఎన్ని బహుభంగిమలో వెళ్ళిపోతుందండి ఆ నామం. చాలా బాగుందండి. మన్మధుడు ఓడిపోతున్నాడు, అమ్మవారు గెలుస్తోంది, బాగుంది. ప్రయత్నం చేసినప్పుడల్లా మన్మధుడు ఓడిపోయి అమ్మవారు గెలుస్తుంటే ఆవిడ ప్రజ్ఞతో కూర్చోపెడుతోంది. కానీ నా జన్మాంతరంలో నేను ఈయన మీద బాణం వేయలేకపోయాను. సరికదా, ఒక్కసారే వేశాను. దాని ఫలితం ఏమిటంటే ఇప్పటికి లేదు శరీరం, ఇప్పటికీ నేను వేయలేను బాణం, ఆవిడే గెలుస్తుందంటే. ఆయన్ని గెలిచానన్న కీర్తి నాకు వస్తుందా రాదా? ఇది ఉంటుందా ఉండదండి? శత్రువు అన్నవాడికి ఉండి తీరుతుంది. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తోంది? వాడి మీద వేయి, వీడి మీద వేయి, వీడి మీద వేయి, జగదిదమనంగో విజయతే, జగత్తునంతటినీ గెలిపిస్తోంది. శక్తి ఆవిడే, వెనక ఉన్న శక్తి ఆవిడే. కానీ ఎప్పటికీ శివుడి మీద బాణం మాత్రం వేయనివ్వదు. వెయ్యినివ్వలేదు కదా అని చెప్పి శివుడు ఎక్కడో కూర్చుని ఆవిడ పక్కన కూర్చోవట్లేదని ఈవిడ కళ్ళొత్తుకుంటుంటే, పోనీ అమ్మ ఎందుకులేమ్మా, ఏం చేస్తాడు, ఎలాగో కాలిపోయాను, ఇంకో బాణం వేసేస్తాను అనొచ్చు. ఈయన అవసరం లేకుండా ఆయన తెచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటుంది. ఇది ఈయన బాధ. తను గెలవలేకపోయిన వాడిని ఆవిడ గెలిచేసుకుని పతించేసేసుకుంది. మన్మథ బాణం అవసరం లేకుండా గెలుచుకోగలిగిన తల్లొకతుంది లోకంలో అని నిరూపిస్తాను. ఇప్పుడు తన బాణములకు పరిమితి వచ్చింది. ఇది ఇంకా కక్ష పెరుగుతోంది రోజు రోజుకి. ఈ కోణం లేదని మీరు ఎలా అనుకుంటున్నారు? శత్రువు అన్నవాడికి ఉండి తీరుతుంది కదా. ఇప్పుడు అమ్మవారు దూరదృష్టితో ఏం చెయ్యాలి? శంకరుడికి తెలియకుండా మన్మధుడు గెలిచాడన్న కీర్తి మన్మధుడికి కట్టబెట్టాలి. అక్కడితో ఏం చేస్తాడు? ఉపశమనం పొందేస్తాడు. అమ్మయ్య గెలిచేశాను సార్ అనుకుంటాడు. అసలు గెలిచాడా గెలవలేదా అంటే ఎప్పటికీ గెలవలేడు. అలా గెలవలేకుండానూ ఉంచాలి, గెలిచేశానన్న కీర్తిని ఇచ్చేయాలి. ఇది శివుడికి మాత్రం ఆయనకు అర్థమైనప్పుడు పిల్లాడి వెర్రితనం అనుకోవాలి. ఎందుకని? ఆయన ఈశాన సర్వ విద్యానాం కాబట్టి ఆయనకు అర్థం అవ్వాలి. ఏమని? వీడి మోహం, ఇది వీడి గెలుపు కాదని ఆయనకి తెలియాలి. పిల్లాడు మాత్రం ఏమనుకోవాలి? అజ్ఞానంలో నేనే గెలిచాననుకోవాలి. తనేం చెయ్యాలి? తన భర్తకి శత్రువు పెరగకుండా చూడాలి. ఏకకాలమునందు సాధించాలి. ఎలా సాధించాలి? ఇలా ఇంకోసారి సాధించింది అనుకోండి, ఇది పతాక స్థాయి, ఇక శత్రువు లేకుండా చేసేసింది.
ఇప్పుడు మరీ పొంగిపోయి వచ్చే పక్కనే కూర్చుంటాడు. అప్పుడు పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభో అని మీరు నేను చదివేసుకోవచ్చు కదండి. ఇలా ఎలా సాధిస్తుంది? ఇంత ఇంత టిపికల్ సిచ్యువేషన్. హౌ టు ట్యాకిల్ ఇట్, ఎలా దీన్ని ఎదుర్కోవడం? మళ్ళీ ఎవరిని అడగాలి మనం? మళ్ళీ శంకరాచార్యులు వారిని. మళ్ళీ ఆయన అన్నారు, మృషా కృత్వా గోత్రస్కలనమధవై లక్ష్య సమితం లలాటే భర్తారే చరణ కమలే తాడయతితే చిరాదంతస్యదహన కృతమున్మూలితమత కిలా కోటిక్వాణై కిలికిలితమీశాన రిపుణ. రిపుణ అంటూ మొదలెట్టారు ఆయన శ్లోకం. రిపుణ అంటే శత్రువు. ఎటువంటి శత్రువుట? చిరాదంతశల్య. ఇప్పుడు బయట పెడుతున్నారు అసలు రహస్యం. మన్మధుడి కడుపు మండిపోయి ఉన్నాడు. బాణపు ములుకు గుచ్చుకున్నట్టు గుండెల్లో రగులుతోంది పగ. ఈయన్ని మాత్రం వశం చేసుకోలేకపోయాను అని. ఇప్పుడు అమ్మవారు ఈ శత్రువుని అని చెయ్యాలి. శివుడి కీర్తిని తగ్గించకూడదు. తను అంత అందంగా కథ నడపాలి. ఒక రోజున అటువంటి సన్నివేశాన్ని ఆవిడ వాడుకుంది. ఎప్పుడు వాడుకుందిట? దీని యోగ రహస్యం వేరు. ఈ శ్లోకాన్ని ఎంతో స్థాయిలో అర్థం చేసుకోవాలి తప్ప ఈ శ్లోకాన్ని చాలా అధమ స్థాయిలో చూసి దాని పట్ల వికటమైన స్వభావంతో ఉండకూడదు. మృషాకృత్వా గోత్రస్కలనమధవై లక్ష్య సమితం. ఒకానొకనాడు పరమశివుడు తన ఇల్లాలైనటువంటి పార్వతీదేవి ఉన్న ఏకాంత మందిరాన్ని చేరుకున్నాడు. హంసతూలికా తల్పం మీద తల్లి కూర్చునుంది. శంకరుడు కూడా దగ్గరికి వెళ్ళి పార్వతీ అని పిలవబోయి గంగా అని పిలిచాడు. ఇప్పుడు గంగా అని పిలిస్తే భార్య వద్దకు వెళ్ళి ప్రియురాలి పేరు పలికితే గోత్రస్ఖలనం అయిందంటాడు. లోకంలో ఏదైనా సహింపబడుతుంది, కానీ తన సమక్షంలోనే భర్త ప్రియురాలి పేరు పలికితే ఎక్కడలేని కోపం వస్తుంది ఆడదానికి. అప్పుడు క్షమాబుద్ధి ఉందనుకోండి, అది స్త్రీ యొక్క సౌశీల్య ప్రకాశంగా ఉండదు. ఆడది ఆడతనాన్ని వ్యక్తీకరిస్తే బాగుంటుంది. మగవాడు మగబుద్ధిని ప్రకటిస్తేనే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ఎంత అమ్మవారైనా తన భర్త తన దగ్గరికి వచ్చి గంగా అంటే పోన్లెద్దురు అన్ని పేర్లు నావే అంటే అది సర్వజ్ఞ సాంద్రకరుణ సమాన అధిక వర్జిత కింద ఉంటుంది. ఇప్పుడు అలా అనకూడదు. భర్త వచ్చినవాడు కాబట్టి ఆవిడేం చేసిందిట? వచ్చి మృషాకృత్వా గోత్రస్కలనమధవై లక్ష్య సమితం. ఏదో పాపం గబగబా వచ్చేసి గంగా అన్నాడు. అన్న తర్వాత గబుక్కుని గుర్తొచ్చింది, అయ్యి బాబోయ్ ఇక్కడికి వచ్చి గంగా అన్నాను రా, కొంపలు అడిపోయాయి. ఎందుకని? ఆవిడ మొహం అసలే ఎరుపు. తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజీవిత నవీన కాంతి వెదజల్లగ గద్దద కిన్నకంటి. అసలే బొగ్గలు ఎరుపు, దాని మీద రోషం వచ్చింది. ఇప్పుడు ఆ ఎరుపులో ఈ ఎరుపు కలిసింది. ఈ రెండు ఎరుపులు కలిసి బుగ్గల మీద రాసుకున్న అంగరాగముల ఎరుపుతో కలిసింది. ఈ మూడెరుపులు కలిసి కొత్త ఎరుపు కాంతి వచ్చింది. అసలే కాంతి, ఈ ఎరుపు కాంతి. ఇది చూసి శంకరుడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎవరికి? ఎవడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోమో వాడికి ఆలోచన రాలేదు. ఇప్పుడు ఆయనకి ఏం చెయ్యాలో అర్థం కాక ఈవిడ్ని ప్రసన్నం చేసుకోవాలని గభాలన వంగి కాళ్ళు అట్టుకున్నట్టు. పట్టుకుంటే ఆవిడ ఊరుకోలేదుట. అన్నా ఇక్కడికి వచ్చి గంగా అంటావా అని చరణ కమలే తాళ ఎత్తితే ఈడ్చి తన్నింది అనలేదు శంకరాచార్యులు వారు. ఎంత అందంగా రాశారో చూడండి ఆ శ్లోకాన్ని. తామర పువ్వు కాడ పట్టుకుని ఇలా అంటే ఎలా తగులుతుందో అంత అందంగా అంత సౌకుమార్యంగా ఉన్న అమ్మవారి పాదం పరమశివుడి యొక్క నుదుటికి తగిలిందిట. ఇలా వంగాడు కదండి, ఇలా అనేటప్పటికీ నుదుటికి తగిలింది. ఎప్పటి నుంచో కక్ష పట్టుకుని ఉన్నవాడు ఆ పడక గదిలో ఉన్నాడు మన్మధుడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నాడు. శత్రువు అన్నవాడు ఏం చేస్తాడండి? నా శత్రువు ఎప్పుడు యామరులుతాడా అని చూస్తుంటాడు కదా. చూస్తున్నాడు ఇలాంటప్పుడే దొరకాలని. నా బాణానికి ఎలాగో లొంగడు. ఈ నుదుటి మీద మూడో కన్యరామాన్ని కాల్చేసింది, దీన్ని తన్నే కాలోట్లేస్తోంది. ఇప్పుడు మనకి కీర్తి ఎలాగో దక్కదు కానీ మనం కొట్టలేం కానీ ఈ కాలుని వెళ్ళి మనం పట్టుకుంటే ఈ కాలు తన్నినప్పుడు మనం కూడా తన్నేశామన్న కీర్తి మనకు వచ్చేస్తుంది అని వెళ్ళి ఆ పాదం పట్టుకున్నట్టు. పట్టుకుంటే కిలా కోటిక్వాణై కిలికిలితమీశాన రిపుణ. శత్రువు తన శత్రువు మీద గెలిస్తే వెంటనే జయహో విజయహో అని పెద్ద అరుపు అరిచి భేరీలు మోగిస్తారు. అలా ఎక్కడో జయహో విజయహో అరిచినట్టయిందిట.
వెంటనే శివుడు లేచి ఇదేమిటి జయహో అని వినపడుతోంది, ఎవరో శత్రువు గెలిచినట్టని ఇలా చూశాడు. అనంగో, శరీరం లేనివాడుగా కనపడలేదు. కాలికి అమ్మవారు పెట్టుకున్న పాద మంజీరముల గజ్జెలు మోగాలి కదా, ఈ గజ్జెలు మోగకుండా ఎక్కడో ఎవరో శత్రువు గెలిచినట్టుగా చప్పుడైంది ఏమిటి అనుకున్నట్ట. ఈలోగా అమ్మవారు గభాలన ఆయన 2 చేతులు పట్టుకుని అమ్మో కాలు తగిలిందా అంది. అసలు విషయం మరిచిపోయాడు, పక్కన వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు మన్మధుడు మూల కూర్చొని అనుకున్నట్ట, అమ్మయ్య నా కోరిక తీరిపోయింది, ఏ నుదురు నన్ను కాల్చిందో ఆ నుదురు తన్నేశాను అని. నేనా తన్నినవాణ్ణి? ఆ తల్లి కాలు తన్నింది, ఆ కాలు పట్టుకున్నాను అంటే ఇప్పుడు నాకేమర్థం అవుతోందంటే, జీవితంలో ఏ కోరికైనా తీరవలసి వస్తే మన ప్రయత్నం వల్ల తీరదు, ఆదిపరాశక్తి పాదాలు పట్టుకున్నానన్న భక్తి మనకుంటే అది ఎంత తీరని కోరికైనా తీరుతుంది. అయ్యో నా తల్లి జగదంబ కదా అనుగ్రహించి నాకు ఇది ఇచ్చింది. ఆ తల్లి మనసు శంకరుడు, ఆ తల్లి మనసు శంకరుడై వాళ్ళిద్దరు రెండుగాక ఒకటై ఉంటే నాకు ఇలాంటి కోపం అసలు ఉండొచ్చా, ఉండకూడదని ప్రసన్నమూర్తి అయిపోయి శత్రుత్వాన్ని విడిచిపెట్టి పాదాభివందనం చేశాట. ఆయన శత్రుత్వాన్ని తీసి భక్తిని ఇచ్చేసింది, అహంకారం తీసేసింది. నిజంగా గెలిచినవాడు మన్మధుడు కాడు, కానీ ఆ కక్ష తీసేసి భర్తకి శత్రువు లేకుండా చేసింది. ఇంకా ఎప్పుడు నేను కాదు బాణం వేసేది, ఆ తల్లి ఆవిడ అనుగ్రహంతో ఈ స్థితిని నేను పొందగలిగాను అని మన్మధుడు అనుకున్నట్ట. రామచంద్రమూర్తి ఒక గడ్డిపరకని తీసి సంధిస్తే అది బ్రహ్మాస్త్రం అయింది. ఇప్పుడు గడ్డిపరక బ్రహ్మాస్త్రమా, రామచంద్రమూర్తి నోటిలోంచి వచ్చినటువంటి బ్రహ్మాస్త్ర మంత్రము చేత గడ్డిపరక శక్తి వచ్చిందా? రామచంద్రమూర్తి అభిమంత్రించడం చేత గడ్డిపరక శక్తిని పొందింది. అసలు ఒళ్ళు లేని నాదా ఈ శక్తి, ఆ జగదంబ యొక్క అనుగ్రహమా ఈ శక్తి? ఆవిడ అనుగ్రహం ఈ శక్తి. ఆవిడ అనుగ్రహంతో నా పట్ల ఇలాగే ఉండాలంటే నేను ఆయన పట్ల మర్యాదగా ఉంటే చాలు. ఆవిడ నా తల్లి, ఆయన నా తండ్రి, నాకెందుకు ఉండాలి కక్ష? నా తల్లిదండ్రుల పట్ల భక్తితోనే ఉంటానని మన్మధుడు కక్ష విడిచిపెట్టేసి మారిపోయి ఆ పరాశక్తి పాదం పట్టుకుంటే నా కోరిక తీరిపోయింది, ఆయన లలాటం తగిలాను అన్న తృప్తి కలిగింది. తల్లి జగదాంబ నా కోరిక ఎంత గొప్పగా తీర్చావమ్మా అనుకున్నట్ట. అయ్యో నేను వచ్చి గోత్రస్ఖలనం చేసిన తామర పువ్వులా ఇలా అని అయ్యో నా పాదం తగిలిందా అని 2 చేతులు పట్టుకుందే. ఇంత తప్పు చేసిన నన్ను తన కాలు నాకు తగిలిందేమో అని బెంగ పట్టుకుని చేతులు పట్టేసుకుంది తప్ప ఇంకా తను రాద్ధాంతం చేసి గొడవ పెట్టలేదే. ఎంత సౌశీల్యవతి నా భార్య అని మళ్ళీ ఇంకోసారి వచ్చి పరమశివుడు పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు తన యొక్క ఔదార్యంతో, తన పాతివ్రత్యంతో, తన సౌశీల్యంతో గెలిచిందా గెలవలేదా? మన్మధుడికి పాఠం చెప్పిందా చెప్పలేదా? ఆవిడ పాదం పట్టుకుంటే ఏదైనా సాధించగలననేటటువంటి అనుగ్రహాన్ని మన్మధుడి యందు ప్రవేశపెట్టిందా లేదా? తద్వారా మనందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో మనం పైకి రావాలి తప్ప నాది నాదని నేను దేనికి అహంకరించకూడదు. నాలో ఏది కదలినా కదలిక జగదంబయే, ఆ పరాశక్తియే, ఆవిడ అనుగ్రహం తప్ప నాదన్నది ఏదీ లేదని నువ్వు అమ్మ పాదముల ముందు మోకరిల్లాలా? అమ్మ పాదముల ముందు నిలబడి నా అంతవాణ్ణి నేనని అహంకరిస్తావా? నువ్వు అహంకరించడానికేం లేదురా, ఆ తల్లి శక్తి అటువంటిది. ఆవిడ పాదములను గట్టిగా పట్టుకున్నావా? ఆ తల్లి నిన్ను అనుగ్రహించి నీవు తప్పు మార్గంలో ఉన్న దిద్ది నిన్ను కొడుకుగా పక్కన కూర్చోబెట్టుకుంటుంది. అనంగుడిగా చేసి మన్మధుణ్ణి నిలబెట్టి అంత శక్తివంతుణ్ణి చేసిన తల్లి నిన్ను దారిలో పెట్టి, నిన్ను మంచి మార్గంలో పెట్టి, కీర్తినిచ్చి యశస్విని అయి నిన్ను పైకెత్తుతుందని నువ్వెందుకు ఊహించలేకపోతున్నావు? అది అని మనకి జ్ఞానోపదేశం చెయ్యడం కోసమని అమ్మవారి బుగ్గల్ని పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అన్న నామం తెచ్చి ఇంత వెనక్కెడితే, నువ్వు అంతర్మథనం చెందితే అప్పుడు నీలో ఇటువంటి అనుగ్రహం ప్రవేశించి నువ్వు చక్కటి జీవితాన్ని గడపగలిగినటువంటి స్థితిని పొందుతావని జగదంబ కృపని యందు వర్షింపచేయడానికి అమ్మవారు మార్గాన్ని మనకి చూపిస్తూ, మనం ఏ అహంకారంతో పుట్టామో, ఏ అహంకారాన్ని తొలగతోసుకోలేకపోతున్నామో ఆ అహంకారాన్ని విచారణం చేసుకోవడానికి అమ్మ మనకి ఇంత గొప్ప మార్గాన్ని ఇచ్చింది. ఇది తెలియగానే మనం ఏమంటాం? ఏమండి ఇలా వెళ్ళిపోతే ఒక్క ఫర్లాంగు మీరు వెళ్ళిపోవచ్చు, కానీ ఈ మార్గంలో చిరుతపులు ఒకటి తిరుగుతోంది. అలా వెళ్ళిపోతే 3 మైళ్ళు, కానీ
మీకు జనసంచారం ఉంటుంది, చలివేంద్రాలు ఉంటాయి, అన్నసత్రవులు ఉంటాయి, విశ్రాంతి గృహాలు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. పరమభక్తులైన వాళ్ళు భజనలు చేస్తూ సంకీర్తనలు చేస్తూ వెడుతుంటారు. అది పరమ భద్రమైన త్రోవ. అది దూరం దారిలా ఉంటుంది. ఇది దగ్గర త్రోవ, కానీ ఇక్కడ చిరతపుల్లు తిరుగుతాయి. అంటే మీరు ఈ త్రోవలో పెడతారా, ఆ త్రోవలో పెడతారా? దూరమైన ఆ త్రోవలో పెడతారు. నాది నాదని అహంకరించి చిరతపులనబడేటటువంటి వేడినెత్తురు మరిగిన అహంకారమునకు గ్రస్తమై ఈ మార్గంలో తిరగడానికి ఇష్టపడతావా? పరాశక్తి యొక్క అనుగ్రహంతో బతుకుతున్నాను నేననేటటువంటి వినయంతో కొద్దిగా దూరమైనా నా అంతటి వాణ్ణి నేనెంతటి వాణ్ణి అని విచారణ చేసుకుని వినయంతో నిలబడగలగడం అనేటటువంటి దానికి కొంత సమయం పట్టినా నువ్వు ఆ మార్గంలో వెళ్ళడానికి ఇచ్చగించాలా? అంటే వినీతుడవై వినయంతో బతకడం నేర్చుకున్న నాడు జగదంబ కృప కలుగుతుంది. అప్పుడప్పుడు అహంకారం వచ్చినా ఈ నామాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ నిన్ను నువ్వు పరిశీలన చేసుకుని వినయముతో నిలబడగలిగినటువంటి జగదంబ యొక్క అనుగ్రహ శక్తి నీ యందు ప్రసరించి నీ మార్గము, నీ జీవితము చక్కదిద్దబడుగాక, నీ యందు పార్వతీ పరమేశ్వర అనుగ్రహము పుష్కళమగుగాక అని ఆశీపూర్వకంగా చెప్పినటువంటి మాటలు మారితే అమ్మవారి పాతివ్రత్యము ప్రకాశిస్తే, అమ్మవారి పాతివ్రత్యం గురించి పొంగిపోతే మనసులో, దానికి పరమశివుడు ప్రసన్నుడైతే, ఆ పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వము ఇక్కడ తగిలితే, దానివల్ల ఈ శకటము పునీతమైతే మళ్ళీ జన్మ పొందవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇయ్యగలిగినటువంటి జ్ఞానము దగ్గర నుంచి భక్తి వరకు, వినయం వరకు పథాన్నంతటినీ శుభ్రం చేసి సిద్ధం చెయ్యగలిగిన పరమ శక్తివంతమైన నామము ఆ నామము. అందుకని అమ్మవారి బొగ్గలు అద్దాలని చెప్పి నువ్వు సంతోషించాలా? ఈ విచారణ చేత నువ్వు గట్టెక్కవలసి ఉంటుందా? అంటే ఈ మార్గమును అనుసరించిన నాడు ఆ నామం ఎప్పుడు తలుచుకుందామా, ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు వినయం తెచ్చుకుందామా అని నీ మనసు వెంపర్లాడిపోతుంది. ఇది కటాక్షించడం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రుమ బింబ శ్రీన్యక్కారి రతనచ్చదా. కానీ ఇవాళ నేను ఇంకా నామాన్ని ముట్టుకోను, ఎందుకంటే ఇప్పుడే 8:20 అయిపోయింది. ఇప్పుడు నేను అమ్మవారి యొక్క ఆ పెదవుల గురించి మాట్లాడడం మొదలుపెట్టాను అనుకోండి, మళ్ళీ ఆ తృప్తి లేని ఉపన్యాసాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇవాళ 2 నామాలు చెప్పేశానా, 3 నామాలు చెప్పేశానా, వాట్ ఇఫ్ ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుద్భవతి. ఆ నామాన్ని తనివి తీర అనుభవించగలిగితే సంతోషం తప్ప దేని కొరకు 2 నామాలు 3 నామాలు చెప్పేశానని. కాబట్టి రేపటి రోజున మనం అనుభవిద్దాం. 10 నిమిషాలే సమయం ఉంది కాబట్టి చక్కగా అమ్మవారి దర్శనం చేసుకునేటటువంటి వాళ్ళకి ఆ అనుగ్రహం కోసం ఆ సమయాన్ని విడిచిపెట్టడం అయింది. గుంటూరు శృంగగిరి శారదాపీఠం తాలూకా శాఖ చాలా దర్శనీయమైనటువంటి ప్రదేశం. అందున శతచండీ యాగం జరుగుతోంది. దాని పూర్ణాహుతి 25వ తారీఖున జరుగుతుంది. అటువంటి శతచండీ యాగం జరిగి అందున ఆ శతచండీ యాగాన్ని నిర్వహిస్తున్నటువంటి ఋత్విక్కులు సామాన్యులైన వారు కాదు. సాక్షాత్తుగా శృంగగిరి పీఠం నుంచి ఎన్నిక చేయబడినటువంటి ఋత్విక్కులు, శృంగగిరి పీఠాధిపతులు, పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారి చేత నిమంత్రణము చేయబడిన వారు. వారు వచ్చి శతచండీ చేసి ఆ రోజున పూర్ణాహుతి జరుగుతుంది. ఆ రోజు పూర్ణాహుతి అయిన తర్వాత పూర్ణాహుతి జరిగిన రోజు ప్రసాదం తిన్నా కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ప్రసాదము అంటే అనుగ్రహం. శతచండీ యాగం చేస్తే ఎంత ఫలితమో శతచండీ యాగ ప్రసాదం తీసుకున్నా అంతే ఫలితం. శతచండీ అంటే అంత తేలిక విషయం ఏం కాదు, అంత గొప్పగా జరుగుతోంది. దానికి పూర్ణాహుతి చేయడానికి రావలసిందిగా వీడు పాపాత్ముడై భ్రష్టుడై ఎక్కడో తిరుగుతున్నాడు, వీడిని పిలిస్తే వీడి జీవితానికి సార్థకత కలుగుతుంది అని తల్లి నన్ను హరిప్రసాద్ గారి ద్వారా ఆజ్ఞాపించింది. నేను కూడా 25వ తారీఖు తెల్లవారుజామున బయలుదేరి గుంటూరు వెళ్ళి పూర్ణాహుతి చేసి సాయంకాలం ప్రసంగానికి వచ్చేస్తాను. మళ్ళీ మీరు కూడా
24వ తారీఖు సాయంకాలం దేవాలయంలో ఇక్కడే పలహారాలు ఏర్పాటు చేయబడతాయి. ప్రవచనం తర్వాత ఇక్కడే పలహారం చేసి మీరు చక్కగా బస్సు ఎక్కినట్లయితే తెల్లవారేటప్పటికీ శారదాపీఠాన్ని చేరుకుంటారు. అక్కడ వసతి, స్నానానికి అన్నింటికి మన కాకినాడ వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబడతాయి. మీరు స్నానం అవి చేసుకుని పీఠం అవి చూసి కాకినాడ నుంచి వచ్చేటటువంటి వారికి పూజ చేసుకోవడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పూజ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని, చాలా దేవాలయాలు ఉన్నాయి లోపల, చక్కగా అవన్నీ దర్శనం చేసుకుని మీరు ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత నేను బయలుదేరిపోతాను, మీరు బయలుదేరచ్చు. సాయంకాలానికి మనం ప్రవచనం వేళటికి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. అందుకని దాని యందు ఉత్సుకత కలిగినటువంటి వారు ఆ బస్సుల్లో వద్దాం అనుకున్న వాళ్ళు మీ పేర్లని తదనంతరము కార్యక్రమానంతరము ఇప్పుడు తీసుకోరు, ఆ కార్యాలయంలో సంప్రదించండి. 1. 2, లలితా సహస్రనామ స్తోత్రాన్ని దోషరహితంగా ఏమీ తప్పులు లేకుండా చదవడం కోసం, ఇందులో ఏ నామం ఎక్కడ వరకు ఉంటుందండి అని అనుమానం రాకుండా ఉండడం కోసం ఒక్కొక్క శ్లోకంలో ఎన్ని నామాలు ఉన్నాయో శ్లోకానికి కుడి చేతి పక్కన చెప్తూ, ఒక్కొక్క శ్లోకంలో ఎన్ని అక్షరాలు ఒక నామం అవుతోందో చెప్తూ, ఆ అక్షరాల మీద మళ్ళీ అంకె వేస్తూ, శ్రీమాత అంటే దాని మీద 3, శ్రీ మహారాజ్ఞి అన్న చోట 5 ఇలా వేస్తూ ఆ శ్లోకాలని చాలా అద్భుతంగా ముద్రణ చేయించారు మా డాక్టర్ మూర్తి గారు. అలాగే ఒకటి ఇవ్వండి వాళ్ళకి చూపించడం కోసం. ఇవాళ వాటిని ఆవిష్కరించట్లేదు, మంచి తిథి నాడు చూసి ఆవిష్కరిద్దామని. దాన్ని చాలా అందంగా రూపకల్పనం చేశారు. ఆ గ్రంథం ఎంత గొప్పగా వాళ్ళు శ్రద్ధాభక్తులతో డాక్టర్ గారు, రమణారావు గారు రూపకల్పన చేశారంటే నిజానికి దానికి ప్రాణప్రతిష్ఠయే చేశారు. చూడగానే అమ్మవారిని లామినేట్ చేసి పైన వేశారు. అందుకని ఆ శోభ మీకు ప్రకటంగా ఉంటుంది. దీన్ని మనకి అందించినటువంటి మహానుభావుడు వ్యాస భగవానుడు. అందుకని వ్యాసుల వారి దర్శనం కూడా చేసుకోవచ్చు పుస్తకం తిప్పగానే. మళ్ళీ ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క మూర్తి ఉంటుంది. మీరు శ్లోకం చదువుకునేటప్పుడు ఇలా చూస్తే ప్రతి శ్లోకంలో శ్రీమాత 3, శ్రీ మహారాజ్ఞి 5, శ్రీమత్ సింహాసనేశ్వరి 8, చిదగ్నికుండ సంభూత 8, దేవకార్య సముజ్జత 8. ఇందులో ఉన్నవి 1 నుంచి 5 నామాలు. ఇది మొదటి శ్లోకం. ఇలా చూపిస్తూ ఎక్కడా ఇంకా తప్పు చదవవలసిన అవసరం లేకుండా 1కి 10 మార్లు వాళ్ళిద్దరూ జాగ్రత్తగా పరిశీలనం చేసి, మళ్ళీ ఇందులో ఏదైనా ముఖ్యమైన విషయం దీన్ని చదువుతున్నప్పుడు, నేర్పుతున్నప్పుడు ఇది మనం ఇక్కడ పక్కన రాసుకుంటే గుర్తుంటుంది అనుకున్నది మీరు రాసుకోవడానికి వివరణ అని కొన్ని కాగితాలు ఉంచారు. వంకర టింకర్లు రాయకుండా గీతలు గీసి ఉంచారు. అలాగే ఇది మీకు కటాక్షింపబడిన పరమ పవిత్ర ప్రదేశమైన అయ్యప్ప స్వామి దేవస్థానాన్ని గుర్తుగా ముద్రణ వేశారు. ఆ తర్వాత ఏదో మీరు గుర్తు పెట్టుకుంటారని వాళ్ళకి బహుశా ఈయన ఎందుకు కొంత ప్రీతి ఉందిలా ఉంది వీడి బొమ్మ కూడా వేశారు. అంటే ఎప్పుడైనా ఒక పెద్ద ఇల్లు కట్టారనుకోండి, పెద్ద సౌధం కడితే ఏం చేస్తారంటే కనురాపు అని ఉంటుంది, దృష్టితీత కొరకు ఒక గుమ్మడికాయ కడతారు. అటువంటిదని మీరు అనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. కనుక దీన్ని మీకు వచ్చే శనివారం నాడు, అనగా సెకండ్ సాటర్డే నాడు అందరికీ సౌలభ్యమైనటువంటి సమయం కనుక శనివారం నాడు తెల్లవారుజాము ముహూర్తం చాలా గొప్పది, అందరికీ పనికొచ్చే ముహూర్తం. ఎవరి నక్షత్రానికి దానికి ఇబ్బంది ఉండదు. అందుకే ఈ పుస్తకాలన్నిటినీ శనివారం నాడు అమ్మవారి పాదాల దగ్గర, అయ్యప్ప స్వామి పాదాల దగ్గర, కృష్ణ భగవానుడి పాదాల దగ్గర పెట్టి ప్రత్యేకమైన పూజ చేసి ఈ పుస్తకాలని శనివారం నాడు మీకు ఉదయం వేళలో బహూకరిస్తారు. జ్ఞాపకం పెట్టుకోండి, శనివారం ఉదయం 9 గంటలకి నేను ఈ ప్రాంగణానికి వస్తాను. ఈ లోపల కూర్చోపెట్టి లలితా సహస్రనామ స్తోత్రం తప్పులు లేకుండా చదవవలసినటువంటి విధానం గురించి మీకు అందులో కొన్ని ప్రత్యేక సూచనలతో వివరణ చేస్తాను. నేను సాధ్యమైనంత వరకు ఈ విషయంలో తగినంత నైపుణ్యం సాధించిన వాళ్ళైతే తప్ప ఎదర ఒక గొప్ప కార్యక్రమానికి రూపకల్పన జరుగుతోంది. నాకు తెలిసి అసలు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎప్పుడు అటువంటి కార్యక్రమం జరగలేదు. అటువంటి కార్యక్రమం ఒకటి జరగబోతోంది. ఆ కార్యక్రమంలో ఈ పుస్తకాలు ఎవరు పుచ్చుకుని ఉన్నారో వాళ్ళకి వెంటనే అనుమతి ఇచ్చేస్తాం. ఎందుకని అంటే వాళ్ళు నేర్చుకున్నారు అని గుర్తు మాకు.
అందుకని తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి విశాల హృదయంతో, శనివారం నాడు ఈ పుస్తకం పుచ్చుకోవడానికి కానీ, ఈ పుస్తకంలో శ్లోకాల్ని నేర్చుకోవడానికి కానీ పురుషులు కూడా అధికారులే. కానీ నేర్చుకునే సమయంలో మాత్రం ఎవ్వరికీ పైన ఉత్తరీయం తప్ప బనీలు కానీ చొక్కా కానీ వేసుకుంటే మాత్రం ఆ రోజున వాళ్ళు నా కంఠంతో కలిపి నేను చెప్తుండగా నేర్చుకోవడానికి అనర్హులు. బొట్టు పెట్టుకుని ఉండాలి, ఒంటి మీద చొక్కా బనీన్ లేకుండా ఉత్తరీయం మాత్రమే వేసుకుని ఉండాలి. ఎందుచేతనంటే అగస్త్యుడంతటి మహర్షికి హయగ్రీవుడు ఉపదేశం చేసినటువంటి నామస్తోత్రం అది. కాబట్టి అంత గౌరవంతో అంత పవిత్రతతో మీరు పుచ్చుకుందరు. కానీ ఆ రోజున పురుషులకు కూడా ఈ పుస్తకాలు బహూకరింపబడతాయి, అలాగే ఆడవారికి కూడా బహూకరింపబడతాయి. కానీ ఆడవారు మాత్రం కొంచెం విశాల హృదయంతో అర్థం చేసుకోండి. దేవాలయాల్లోకి ప్రవేశించి భగవన్నామాన్ని చదవడానికి అలా ఒక ఉపనిషత్ సంబంధంగా ఒక మంత్ర సంబంధంగా ఉన్నది అన్న విషయానికి కావలసినటువంటి యోగ్యతతో మనం ఉన్నాము అన్న విషయంలో అనుమానం ఉంటే రావద్దు. ఇంతకన్నా స్పష్టంగా నేను చెప్పలేను, అర్థమైందని అనుకుంటున్నాను. అందుకని అటువంటి యోగ్యతా సిద్ధిని ఉన్నవారు, అలా ఉన్నవారు మాత్రమే ఆడవారు రండి. మగవారికి నియమం ఉండదు, ఉత్తరీయం వేసుకుంటే చాలు. వస్తే ఆ రోజున మీ అందరికీ పుస్తకాలు బహూకరించి లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఎంత చక్కగా చదవచ్చో మీకు నేర్పుతాను. ఆ రోజు నుంచి వీలైతే ప్రతి ఆదివారం నాడు ఉదయము నైమిత్తిక తిథులలోనూ ఉదయం వేళ ఇక్కడ మనం పారాయణ చేయడం మొదలు పెడదాం. ఇలా చెయ్యడం వల్ల మీరు ఎంత గొప్ప కార్యంలో భాగస్వాములు కాగలుగుతారో మీకే అర్థమవుతుంది. అందులో ఆడవారికే కాదు, ఈ పుస్తకాలున్న మగవారికి కూడా ఆ రోజున జరగబోయే విశేష కార్యక్రమంలో ఈ పుస్తకం ఉన్నంత మాత్రం చేత వాళ్ళకి స్పెషల్ టోకెన్స్ ఇస్తారు, వాళ్ళ ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి దీన్ని చాలా భద్రంగా జీవితాంతం దాచుకోండి. కాబట్టి వచ్చే శనివారం నాడు ఉదయం 9 గంటలకి ఈ భాగ్యాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయవలసిందిగా మనవి. డాక్టర్ గారు తీసుకోండి. హరి ఓం. ఇవాళ మనం నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారి రదనచ్చద, ఇది కూడా 16 అక్షరాల నామం, మధ్యలో ఎక్కడ విరవకూడదు దాన్ని. ఈ నామాల వైశిష్ట్యం ఏమిటో, నామాలు అసలు ఎలా పలకాలో, ఎక్కడ విరవకూడదో, ఎక్కడ పూర్తిగా చదవాలో, ఇవన్నీ మీకు నామాలు చదువుతున్నప్పుడు అప్పుడు నేను నేర్పుతాను. నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారి రదనచ్చద అని పిలుస్తున్నారు వసిన్యాది దేవతలు. అమ్మవారి యొక్క పెదవులను స్తోత్రం చేస్తున్నారు. అసలు శాస్త్రంలో ఏమిటి అంటే ఆడదాని పెదవుల గురించి మాటలే మాట్లాడకూడదు. కానీ మనం మాట్లాడుతున్నది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, ఒక ఆడదాని పెదవుల గురించి మనం మాట్లాడటలేదు, మనం మన అమ్మ పెదవుల గురించి మాట్లాడుతున్నాం. బిడ్డలుగా అమ్మ పెదవుల గురించి మాట్లాడడం, అమ్మ పెదవులను మనసులో భావన చేయడం, ధ్యానం చేయడం, అది ఉన్నతికి హేతు అవుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ దానివల్ల ఏ ఉపద్రవం కానీ ఏ ఇబ్బంది కానీ ఉండదు. కాబట్టి ఇందులో పోల్చినప్పుడు ఏమంటున్నారంటే నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారి రదనచ్చద. శ్రీ అంటే ప్రకాశం. శ్రీ అన్న దాంట్లోనే ఒక రహస్యం కూడా దాచారు. శ్రీ అంటే సమస్త శోభలకు సమస్త మంగళములకు ఏది హేతువో దాన్ని శ్రీ అని పిలుస్తారు. శ్రీకారం పడింది అంటే గుర్తేమిటంటే సమస్త శోభనములకు సమస్త మంగళములకు అది ఆలవాలము అని గుర్తు. ఇప్పుడు కేవలము కాంతి కాదు, అది సమస్త మంగళములకు గుర్తయ్యున్నది. ఆ పెదవుల యొక్క కాంతి ఎలా ఉంది అంటే నవవిద్రుమ బింబ, నవవిద్రుమ బింబ. నవవిద్రుమము అంటే, విద్రుమము అంటే పగడం. పగడాన్ని అది మామూలుగా మసకబారిపోయినా లేకపోతే సాన పట్టకపోయినా దానిలో ఉండేటటువంటి ఎరుపు శోభించదు. ఆ ఎరుపుతనం లోపల నుంచి పైకి వ్యక్తమై ప్రకాశవంతమై శోభాయమానమై ఉండాలి అంటే దాన్ని సానపడతారు. సానపట్టినటువంటి కొత్త పగడం ఎంత కాంతితో ఉంటుందో అంత కాంతి కలిగినది. ఏది? ఒక్క పెదవి గురించి చెప్పట్లేదు. ఒక్క పెదవి అని ఎందుకంటున్నానంటే ఒక్క కింది పెదవి గురించి మాట్లాడితే అధరము అంటారు.
రెండు పెదవుల గురించి మాట్లాడుతున్నారు అని మీకు ఎలా అర్థం అవుతోంది? అందుకే దానికి ఒక సూచన వేశారు, జ్ఞాపకం పెట్టుకో అని. అలాగే బింబ అంటే దొండపండు. ఇప్పుడు ఈ రెండిటితోటి పోలిక పెట్టారు. అమ్మవారి పెదవులు నవవిద్రుమ పగడము చేత, బింబ దొండపండు చేత, శ్రీ కాంతిని నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారి అంటే తొలగతోయగలిగిన, ఓడించగలిగిన రదనచ్చద. రదనచ్చద అంటే సంస్కృతంలో తెర అని అర్థం. లోపలి వస్తువు కనపడకుండా పైన పట్టినటువంటి తెరకి రదనచ్చద అంటారు. ఇప్పుడు అమ్మవారి యొక్క పెదవులు, ఆ పెదవులు రెండూ కలిసి రదనచ్చద తెర అయినవి. ఎందుచేత అంటే తెరయ విడిందనుకోండి లోపల ఉన్నటువంటివి కనపడతాయి, తెర వేసేసారనుకోండి లోపల ఉన్నవి కనపడవు కదండి. అంతే తెర అంటే. మీరు ఈ మాట ఎందుకు అన్నారు అన్నది చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. అది అంత తేలికగా దొరికిపోయే విషయం ఏం కాదు. అమ్మవారి నామములు ఏదైనా స్ఫురణలో జాగ్రత్తగా నిలబడితే ఉత్తర క్షణంలో సద్య ఫలితాన్ని ఇస్తాయి. అసలు అమ్మవారే పెద్ద తెర. మీరు జాగ్రత్తగా భావన చేస్తే, నేను సరే ఆ విషయానికి వస్తాను మీ దగ్గరికి. నవవిద్రుమ బింబశ్రీ, నవవిద్రుమంతో పోలుస్తున్నారు. కొత్త పగడపు కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినది. బింబఫలము అంటే దొండపండు, దొండపండు యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినవి. ఆ రెండు పెదవులు రదనచ్చదా తెరయై ఏం చేస్తున్నాయి? వేటితో పోల్చామో ఆ పోల్చబడిన వాటి యొక్క కాంతిని తిరస్కరిస్తున్నాయి. అంటే ఇప్పుడు అమ్మవారి పెదవులను పోల్చినప్పుడు నవవిద్రుమాన్ని, కొత్తగా సానపట్టిన పగడాన్ని, దొండపండుని పోలిగ్గా వేసిన ఈ రెండు నిజానికి అమ్మవారి పెదవుల కాంతి ముందు నిలబడలేవు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం ఆలోచించవలసి ఉంటుంది. సహజముగా పెదవులు ఎరుపుతనాన్ని పొంది ఉంటాయి. ఈ శరీరంలో మిగిలిన అవయవములు ఎలా ఉండనివ్వండి, నల్లటి వాళ్ళకి కూడా పెదవులు మాత్రం ఎర్రగానే ఉంటాయి. శరీరం నల్లగా ఉందని పెదవులు నల్లగా ఉండడం ఉండదు. పెదవులు నల్లగా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఆయన ఏదో దురలవాటుకి అలవాటు పడినాడు అని గుర్తు. అందున మనం తెలుగు వాళ్ళం ఏమిటంటే, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో దురలవాట్లు ఉన్నాయో వాటన్నింటినీ అలవాటు చేసుకునేటంతటి గొప్ప సంస్కారవంతులం మనం. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, ఒరియా వాళ్ళు తాంబూలం వేసుకుని నెత్తురు కక్కినట్టుగా ఉమ్ముతారు. అది మనకి అలవాటు. ముందు మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ వెనక మోటార్ సైకిల్ మీద వస్తున్న వాడి మీద పడుతుందేమో అని కూడా అక్కర్లేదు. రోడ్డు మీద నెత్తురు కక్కినట్టుగా ఉమ్ముకుంటూ వెళ్ళిపోవడమే. ఎందుకు ఈ దురలవాటు మనకు అనేటటువంటి ఇది ఉండదు. ఎవడో ఎక్కడో ఒక పెట్టులో పెట్టుకుని తమలపాకులు పచ్చి వక్కలు తినే అలవాటు కొంతమందికి ఉంది. మనం పెట్లు పెట్టుకుని పచ్చి తమలపాకులు. ఒకడికి నస్యం అంటే పొగాకు గుండని ముక్కుపుడిగా పీలుస్తారు. అది తెలుగు వాళ్ళకి అలవాటు. ఆఖరికి వాళ్ళ తెలుగుతనం ఆంధ్ర రాష్ట్రం ఎందుకు పనికొస్తోందంటే, ప్రపంచంలో ఉన్న దురలవాట్లన్నీ ఒక్కచోటే చూడాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో చూడవచ్చు. కానీ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల మంచి ఉన్నా అది మాత్రం మనం అనుకరించాం. తమిళనాట ఎవ్వరైనా బొట్టు పెట్టుకుంటారు, విభూతి పెట్టుకుంటారు. అది మాత్రం మనకు అక్కర్లేదు. మనం మాత్రం బొట్టు పెట్టుకోక్కర్లేదు, మనం విభూతి పెట్టుకోక్కర్లేదు. ఎవడికి వాడు ప్రాజ్ఞుడు. ఈ స్థితిని మనం పొంది ఉంటాం. మనకి మంచి లక్షణాలు అలవాట్లో లేవు. దుర్లక్షణాలు ఎక్కడ ఏ ఉన్నాయో వాటన్నింటినీ తెచ్చిపెట్టుకోవడం మనకు అలవాటైపోయింది. సరే, అది ఒక సామాన్యుని సణుగుడు, దాన్ని పక్కన పెట్టేసేయండి. కాకపోతే నేను దేని గురించి ప్రస్తావన చెయ్యవలసి వచ్చింది అంటే, ఈ విషయాన్ని, పెదవులు నల్లబడ్డాయి అంటే అది ఒకటి శోభన హేతువు కాదు. రెండు, ఎవ్వరి పెదవులు నల్లపడవు. పెదవులు నల్లపడిపోయాయి అంటే అర్థం ఏంటంటే పెదవులు ఆరిపోయాయి అంటారు. పెదవులు ఆరిపోవడం, పెదవులు పగిలిపోవడం, పెదవులు పుళ్ళు పడిపోవడం, ఇలాంటివన్నీ అనారోగ్య సూచనలు తప్ప ఏ వయస్సులోనైనా ఎర్రగా ఉంటాయి. ప్రత్యేకించి యవ్వనంలో మరీ ఎర్రగా ఉంటాయి. కనుక ఆ ఎర్రగా ఉండేటటువంటి పెదవులు పూర్వకాలంలో కూడా ఒక లక్షణం ఉండేదిట. లత్తుక అని ఒక పదార్థం, దాన్ని పాదములకు పారాణిగా పెట్టుకునేవారు. లత్తుక పెదవులకు పూసుకునేవారు. కానీ ఒక్క లక్షణం ఉంటుంది, భర్త పక్కన ఉన్నప్పుడు మాత్రమే కొన్ని అలంకారాలు చేసుకుంటారు. భర్త పక్కన ఉన్నప్పుడు మాత్రమే
కొన్ని ఆభరణాలు పెట్టుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే సౌశీల్యము ప్రకాశిస్తుంది, లోకమునకు మర్యాద నిలబడుతుంది. కానీ ఇవాళ ఏమైపోయిందంటే భర్త పక్కన ఉన్నప్పుడు మామూలుగా ఉంటారు, వీధిలోకి వచ్చినప్పుడు లిప్స్టిక్ అన్న పేరుతో వేసుకుంటారు. ఎందుకు వేసుకున్నట్టు నేను చెప్పక్కర్లేదు. నీ సౌందర్యము చాలా మందిని ఆకర్షించాలని కోరిక, దేనికి వేసుకుంటున్నట్టు? అది లిప్స్టిక్ వేసుకుని వీధిలో తిరగడం అన్నది నాకు తెలుసున్నంత వరకు ఈ జాతి సంస్కారంలో లేదు. ఎందుకు వేసుకుంటారంటే భర్త యొక్క అనురాగమును పొందడానికి, భర్త సంతోషించడం కోసం. ఒక్క భర్తృ సమక్షంలో ఉన్నప్పుడు స్త్రీ కొన్ని అలంకారములను చేసుకోవచ్చు. అది ఆయన యొక్క ఇష్టం, అది ఆయన సంతోషాన్ని కలిగిస్తే అసలు ఆ విషయం గురించి వ్యాఖ్యానం చేసేటటువంటి అధికారం ఎవ్వరికీ లేదు. భార్యాభర్తల మధ్యకు వెళ్ళకూడదు కాబట్టి తప్ప అది 10 మందిలో లిప్స్టిక్ వేసుకుని తిరగవలసినటువంటి అవసరం కానీ, అలా అమ్మడం కానీ ఈ జాతికి తెలుసని నేను అనుకోవట్లేదు. అలా ఎక్కడా చెప్పలేదు, ఏ గ్రంథంలోనూ అలా లేదు. అలా వేసుకు తిరిగితే ఇంకొక రకంగా ఆలోచించవలసి వస్తుంది. దీన్ని భాగవతంలో నిరసించాడు కృష్ణ భగవానుడు. సరే, ఇప్పుడు నేను ఆ కోణం నాకెందుకు, నేను మాతృస్వరూపం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఆ నిరసన గురించి నేను మాట్లాడను. కనుక చూడండి, నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారిరదనచ్చదా, అమ్మవారి పెదవులు చాలా ఎర్రతనంతో, ఆ ఎరుపులోంచి ఒక కాంతి ఉంది. నేను మీతో విజ్ఞాపన చేసి ఉన్నాను, అమ్మవారి ఎరుపు కేవలం పేలవమైన ఎరుపు కాదు. ఎందుచేత అంటే కొన్ని ఎరుపులు ఉంటాయి, ఆ ఎరుపు చూడగానే జుగుప్స కల్పిస్తుంది, అబ్బా అనిపిస్తుంది, కానీ మీకు శోభస్కరంగా ఉండదు. ఒక వ్రణం, ఒక కురుపు చాలా ఎర్రగా ఉందనుకోండి, అది ఎంత సూర్యకిరణాలు పడి మిరిసిపోతున్నా ఇది కురుపులా ఉంది అని ఎవరందరూ. ఎందుకు? అది హీనోపమానం, దాని యందు ప్రకాశం ఉండదు, దాని యందు బాధ ఉంటుంది. అమ్మవారి పెదవులను పోల్చేటప్పుడు చాలా గొప్ప మాట అంటున్నారు, శ్రీ, ఆ శోభ ఎటువంటి శోభ, ఎటువంటి కాంతి ఆ కాంతి అంటే దొండపండు యొక్క కాంతిని, నవవిద్రుమము యొక్క కాంతిని తిరస్కరించగలిగినది. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని ఆలోచించండి, అమ్మవారు నిత్య యవ్వన కాబట్టి ఆవిడ పెదవులు ఎప్పుడూ అలా ఎర్రగా ఉండడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. రదనచ్చదా, ఆ పెదవులు మూసుకుని ఉన్నాయి అంటే ఇప్పుడు పెదవులు విప్పితే ఏమవుతుందన్న విషయం మీకు చెప్పట్లేదని గుర్తు కదండి. పెదవులు ఇలా విచ్చుకునున్న 2 పెదవులు కనపడతాయి, కానీ అలా విచ్చుకుని ఉంటే 2 పెదవులే కనపడతాయంటే తప్పు, ఇంకా కనపడతాయి కొన్ని. కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడుతున్నారు అంటే మీరు చాలా జాగ్రత్తగా దాన్ని ధ్యానం చేస్తే ఆ నామాన్ని అని కూర్చున్న అమ్మవారి గురించి మాట్లాడుతున్నారు. ఆ నోరు విప్పలేదు, ఆవిడ విప్పకుండా కూర్చుంది. అలా విప్పకుండా కూర్చున్నటువంటి అమ్మవారు ఎవరున్నారో ఆ తల్లి యొక్క పెదవులు రదనచ్చదా, తెరవలే ఉన్నవి. ఇప్పుడు ఈ తెర ఉంటే ఏమైంది, వెనక ఏముందో మీకు తెలియదు. తెర అన్నది దేనికి ఉపయోగపడుతుందంటే వెనక ఉన్నటువంటి వస్తువును తెలియచేయకుండా ఉంచేదాన్ని తెర అంటారు. అసలు అద్వైత సంప్రదాయంలో అమ్మవారే ఒక పెద్ద తెర. అంటే శ్రీ విద్యా సంప్రదాయమునందు ఆవిడ మహారాజ్ఞి, పరిపాలకురాలు, ఆవిడ మోక్షాన్ని ఇవ్వగలదు. అద్వైత సంప్రదాయమునందు అమ్మవారిని మాయాశక్తిగా చెప్తారు. దానివల్ల వచ్చేటటువంటి దోషము లేదు, దానివల్ల అమ్మవారిని తక్కువ చేసినట్టు కాదు. ఆ మాయ పరబ్రహ్మము యొక్క శక్తి. ఈ మాయ అన్నది అమ్మవారు ఏం చేస్తుంది అంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. అమ్మవారు వేసేటటువంటి మాయా అనబడేటటువంటి అవనిక తెర వల్ల మీకు ఒక నష్టం కలుగుతూ ఉంటుంది. ఏమిటా నష్టం అంటే శివదర్శనం కలగదు, అంటే ఆత్మదర్శనం అవదు, ఈశ్వర దర్శనం అవదు. ఎప్పుడూ బహిర్ముఖంగా తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు ఇంద్రియముల చేత సుఖములను అనుభవిస్తూ ఉంటాడు. అందుకే అమ్మవారి యొక్క మూర్తి చాలా గమ్మత్తయింది. ఎందుకో తెలుసా అండి? సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. ఇవి ఆవిడ మహారాజ్ఞీ తత్వాన్ని, ఆవిడ యొక్క అమ్మతనాన్ని చెప్తాయి. ఇది తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం వరకు. కానీ పాణిభ్యాం అలిపూర్ణరత్న చషకం ఇక్కడొచ్చింది.
అమ్మవారు చేతిలో ఒక బంగారు పాత్ర పట్టుకుంది. ఇప్పుడు ఈ బంగారు పాత్రలో ఏముంది? అందులో తేనె ఉంది అనుకోండి, సమయాచారాన్ని బట్టి తేనె ఉంది. ఆ తేనె కోసం గండు తుమ్మెదలు మూగుతున్నాయి. ఆవిడ ఒక చేతిలో తామర పువ్వు పట్టుకుంది. రత్న ఘటస్థ రక్త చరణాం, ఆ తల్లి ఒక కుండ వంటి ఆకారము కలిగినటువంటి రత్నములతో చేయబడిన పాదపీఠం మీద తన పాదాలు పెట్టింది. ఇప్పుడు ఇలా తామర పువ్వుని, ఇలా తేనె పాత్రని పట్టుకుంది. దాని మీద తుమ్మెదలు ముసురుతున్నాయి. ఆవిడ ఏం చేస్తుందంటే, ఈ చేతిలో తామర పువ్వు ఎందుకో తెలుసా అండి? ఈ తామర పువ్వు మీ యొక్క హృదయం, మీ హృదయం భగవంతుడి పట్ల భక్తి అన్న తేనెతో నిండితే అక్కడికి వస్తుంది తుమ్మెద. ఇక్కడ ముసిరే తుమ్మెదలు వేరు. పరమేశ్వరుడు అనబడేటటువంటి తుమ్మెద అప్పుడు ఆ పువ్వు దగ్గరికి వస్తుంది. అందుకే ఈశ్వరుడికి ఒక పేరు రసగ్రాహి. రసగ్రాహి అంటే తేనె తాగుతాడు. ఏ తేనె? ఇక్కడ ఉన్న భక్తి తేనె. ఇప్పుడు ఈ హృదయం ఏమవ్వాలి? హృత్పుండరీకం, అది ఒక పద్మం అవ్వాలి. ఆ పద్మములో ఏముండాలి? స్వచ్ఛత ఉండాలి. ఏమిటా స్వచ్ఛత అంటే, అనుష్ఠానమునందు భగవంతుని యందు భక్తి స్పష్టంగా తెలుస్తూ ఉండాలి. ఈ భక్తితో ఉండడం పువ్వు యొక్క స్వచ్ఛత. దీనికి సుగంధం ఉండాలి. ఈ సుగంధము ఒక్క పూజామందిరంలో ఈశ్వరుణ్ణి చూడడం కాదు, అంతటా భగవద్ దర్శనం కోసం వెంపర్లాట ఉండాలి. ఈ రెండు ఎక్కడుంటాయో అక్కడికి ఆయనే వస్తాడు, సారగ్రాహి. వచ్చి ఏం చేస్తాడు? ఆయన ఈ తేనె తాగుతాడు. అందుకే శంకరులు అంటారు, భృంగీచ్ఛా నటనోత్కట కవిమదగ్రాహీ స్ఫురన్మాధవా హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేషు నపునః సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం. మనోరాజీవము అంటే మనస్సనబడేటటువంటి తామర పువ్వు మీద విహరించేటటువంటి గండు తుమ్మెద అన్నారు. భ్రమరాంబ అమ్మవారు. భ్రమరాంబకి మొగుడు భ్రమరాధిపతి గండు తుమ్మెద, మగ తుమ్మెద అవ్వాలి. ఇప్పుడు సారగ్రాహి అయినటువంటి పరమేశ్వరుడు భక్తుడి యొక్క హృదయము మీద తిరుగుతూ ఆ భక్తి అనేటటువంటి తేనె తాగడానికి సిద్ధమై ఉంటాడు. ఎవరు అమ్మవారి పాదముల మీద వాలుతారో, ఎవరు అమ్మవారికి నమస్కారం చేసి భక్తిని కోరుకుంటారో అటువంటి వారు ఈ తామర పువ్వు దగ్గరికి వెళ్ళేటట్టు చేస్తుంది. ఈ తామర పువ్వుతో మీ మనస్సుని ఈశ్వరుడు వాలవలసినటువంటి పద్మంగా మారుస్తుంది. ఎవడు ఇంద్రియ లంపటంతో ఉండి అమ్మవారి పాదముల వంక చూడడో వాడికి తేనె మీద ముసిరేటట్టు చేస్తుంది. అంటే ఆవిడేమనదు, ఇంద్రియ సుఖములను ఇచ్చేస్తుంది. మృత్యు అంటే ఏమిటో తెలుసా అండి? చాలా చమత్కారం. ఇంద్రియ సుఖముల యందు మగ్నుడగుట అంతే మృత్యు అంటే. ఇంద్రియములతో సుఖం అనుభవించడం తప్ప ఎప్పుడూ ఈశ్వరుడి వైపుకి తిరగడం చేత కాదనుకోండి. భగవంతుడి నామం చెప్పడంలో, భగవత్ పూజ చేయడంలో, భగవత్ కథ వినడంలో జీవితం మొత్తం మీద ఒక్కసారి ఈ కన్నులు చెమర్చలేదనుకోండి, ఆ బతుకు కాదు. ఎందుకు చెమర్చవో తెలుసా అండి? ఆర్ద్రత లేదనమాట. అసలు సీతమ్మ తల్లి కథ చెప్పండి, దేవీ భాగవతం చెప్పండి, భాగవతం చెప్పండి, లలితా సహస్రం చెప్పండి, వాడికి అది ఎందుకు పనికి వస్తుందంటే వాడికి కాసేపు కాలక్షేపానికి కూర్చుంటే తప్ప ఆర్ద్రత లేదు. ఆ మనస్సు కదలదు, ఆ మనస్సు సంతోషాన్ని పొందదు. ఎక్కడ మనస్సు కదిలిపోతుందో, ఎక్కడ ఆ ఈశ్వరుడు యొక్క వైభవం వినడం చేత గొప్ప ఆనందం కలిగి కన్నుల వెంట నీరు కారుతుందో, వినగా వినగా వెళ్ళి భగవంతుడి పాదముల మీద ఒక పువ్వు వేసేటప్పుడు, ఒక శ్లోకం చదివేటప్పుడు ఆనందం చేత కన్నులు చెమరుస్తాయో, ఎవడి కన్నులు చెమర్చడం నేర్చుకున్నాయో ఈశ్వరుడి యొక్క గొప్పతనానికి, భక్తుడి యొక్క గొప్పతనానికి, ఆ హృదయము రసాస్వాదనమునకు ఈశ్వరుడికి సిద్ధమైన వస్తువై ఉన్నది. నీ కన్నులు ఎప్పుడైనా అలా చెమర్చాయా? అందుకే మీ ఏడుపు మీకు అగ్ని పరీక్ష. ఎన్నింటికి ఏడుస్తాం అక్కర్లేని వాటికి. ఒక్కసారి ఎప్పుడైనా ఈశ్వరుడి విషయంలో ఆనంద భాష్పాలు కారాయా? ఎప్పుడైనా ఒక్కసారి కళ్ళు చెమర్చాయా?
ఒక్కసారి ఎప్పుడైనా రామాయణం చదువుతుంటే ఆ రామచంద్రమూర్తి యొక్క ధర్మనిరతి గురించి చదివి నీ కళ్ళు తడిసిన సందర్భం ఉందా? నీ జీవితం మొత్తం మీద ఎప్పుడైనా ఈ పుస్తకంలో ఈ ఘట్టం చదివితే నా మనసు నిండిపోతుందండి అని నువ్వు ఆ పుస్తకం తీయగానే అట్టపక్కన పేజీ నంబర్ వేసి నువ్వు మళ్ళీ ఒకసారి అది చదివగానే నీ మనస్సులో ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఆ సందర్భం ద్యోతకమై అబ్బబ్బబ్బా ఏమి మహాపురుషుడు అని నీ మనసు కదిలిపోయి నీ కళ్ళు తడిసిన సందర్భం జీవితంలో ఎప్పుడైనా ఉందా? ఎప్పుడూ వస్తువుల గురించే ఏడిచావా? దీనికి ట్రైనింగ్ ఎవ్వరూ ఇవ్వలేదు నీకు ఏడవమని. పుట్టుక ఏడుపు, చావు ఏడుపు, రెండిటి మధ్య ఉంచుకున్నది ఏడుపి తప్ప నీకు ఏడుపుతో పుట్టినవాడివి ఏడవకుండా నవ్వుతూ వెళ్ళిపోగలిగినటువంటి స్థితి కోసం బోధంతా వచ్చింది. ఇది నేను కాదు, నేను ఆత్మని అని తెలుసుకుని పరమ సంతోషంగా చిరునవ్వుతో ఈ శరీరాన్ని కట్టిన బట్ట విప్పినంత తేలికగా ఈ శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి జ్ఞానసిద్ధి కొరకు, అంతటి భక్తి కొరకు నువ్వు ఆ బోధని విని లోపల జీర్ణం చేసుకుంటున్నావా? అలా కాకపోతే బతుకంత ఏడుపే. పుట్టినప్పుడు ఏడిచావు, వెళ్ళిపోయినప్పుడు ఏడిచావు. నిన్ను తలుచుకుని ఏడిచే రోజంటూ ఉంటే మీరు చూడండి, లోకంలో అన్నిటి కోసము ఏడిచి 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 బతికిన వాడి కోసం ఏడిచేవాళ్ళు 5-6 రోజులే ఉంటారు. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? గరుడ పురాణాన్ని ఆధారం చేసి చెప్తున్నాను. జీవుణ్ణి తీసుకెళ్లరు, పైన నించోబెడతారు. చూడవాయా ఏమిటి అంత బాధపడిపోతున్నావు రావడానికి? మేమేం బలవంతంగా తీసుకెళ్ళం, చూడొచ్చు, నువ్వు 11 రోజులు నిన్ను అనుమతిస్తా ఉంటారు. నించుంటాడు జీవుడు, వాడు చూసుకుంటాడు వాడి దేహాన్ని. తన శరీరం కట్టెలలో కాలుతుండగా చూస్తాడు. అరే దీనికి కదురా ఇన్ని ఫెయిల్ అండ్ లవ్లీలు రాశాను, ఇంత పౌడర్ రాశాను, దీనికి కదా ఇంత అన్నం పెట్టాను, దీనికి కదా ఇన్ని పంచెలు కట్టాను, ఇది ఎంత నిర్దాక్షిణ్యంగా కాలిపోతోందిరా అని తెల్లబోతాడు. అది కాలి బూది అయిపోతుంది. కొడుకు మొదటి రోజు ఏడుస్తూ కూర్చుంటాడు. 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది. 4వ రోజున కొద్దిగా దుఃఖం ఉపశమించిన తర్వాత అయిన వాళ్ళు వచ్చి ఒకసారి బీరువా తీద్దామంటారు. బీరువా తీసిన తర్వాత దేవాలయాలకన్నిటికీ దానం చేసిన రసీదులే కనపడ్డాయనుకోండి. అందులో ఆయన సొమ్మేం పోయిందయా, ఇచ్చేశాడు, మీరు ఎలా పోతే ఆయనకి ఎందుకంటారు. చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుందండి. మీకు తెలియని విషయాలు కావు. ఎంత అదృష్టవంతుడివయా అటువంటి వాడికి కొడుకువయ్యావు అనేవాడు ఉండడు లోకంలో. మీరు ఎంత చెయ్యండి, ఎంత ఇవ్వండి, ఇంకా ఇవ్వలేదని ఏడిచేవాళ్లే ఉంటారు దేహబంధువులు. ఇటువంటి తండ్రికి నేను కొడుకుననేవాడు ఎక్కడో ఉంటాడు. 11 రూపాయలతో గోదానం చేసేవాడే కానీ నిజంగా ఆవును తెచ్చి దానం చేసేవాళ్ళే లేరు. 9 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది. వీడంటాడు, నేను ఎన్ని కుటుంబాలు చూశానో. కర్త ఉప్పు కారాలు బాగా తక్కువగా ఉన్నటువంటి పదార్థాన్ని తిని తల్లిదండ్రుల యొక్క యశస్సుని స్మరణ చెయ్యాలి. 4 రోజులు అయిపోగానే అంటారు, అబ్బా ఎన్నాళ్ళు ఈ దిక్కుమాల గోళ తినలేక చేస్తున్నాం, పర్వాలేదు ఏం పర్వాలేదు కాస్త సాంబార్ పెడదు అంటాడు. లేకపోతే అదేంటి 4 వడలు తగలాయి అంటాడు. ఎంత బాధ అంటే ఇంకా ఎప్పుడెప్పుడు 11వ రోజు వస్తుందా అని చూసి అవతల లీవు దొరకట్లేదు, ఈ గోళలోటి 11 రోజులు అని చెప్పేసి అక్కడికి వెళ్ళలేకపోయాను, ఇక్కడికి వెళ్ళలేకపోయానని ఏడిచి 11 రోజులు అయిపోగానే 11వ రోజు సంతర్పణ అవుతుంటే బావమరుదులు వచ్చి బట్టలు పెట్టేస్తారు. పెట్టి ఆ బావా ఎన్నాళ్ళు ఇలా ఏడుస్తూ కూర్చుంటావు, చక్కగా నువ్వు ఇంకా ఉత్తరీయాన్ని కుడి భుజం మించి ఎడం భుజం మీదకి మార్చు, ఇక యజ్ఞోపవీతాన్ని అపసవ్యం చేయడం మానేసి కొత్త యజ్ఞోపవీతం వేసేసుకుని ఇంకిక్కడి నుంచి భోగం అనుభవించంటారు. అంటే ఆయన ఏం చేస్తాడంటే మామూలుగా వండుకు తినేస్తుంటాడు, సిద్ధపడిపోతాడు. అప్పుడు వీడు చూస్తాడు పైనుంచి, వీడి కోసం నేను ఇంత కష్టపడింది, వీడు తిథి కూడా ఇక జ్ఞాపకం పెట్టుకునేటట్టు లేడు, వీడు చేసింది ఏమీ లేదు నా కోసం, వీడు 11 రోజులకి ఇంత బాధపడిపోతున్నాడు, వీడి కోసం నా జీవితం అంతా వదిలిపెట్టేశాను, అలా కాలిపోయింది. ఇప్పుడు ఇక నేను చేసేదేముంది, శరీరం లేదు, ఎటు పోవాలో అటు పోవడమే అంతే. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో అంటాడు, పదండి వచ్చేస్తున్నానంటే. ఇంకెందుకు నమ్ముకుని అక్కడ ఏం చేస్తాను, వాడు సినిమాకి వెళ్ళిపోతాడు, షికారుకి వెళ్ళిపోతాడు, ఇంకెందుకు అక్కడ, ఇప్పుడు పోతానంటాడు. ఇది లోకానికి ఉండేటటువంటి లక్షణం. ఏడుస్తూ పుట్టి ఏడుస్తూ పోయి నువ్వేం సాధించావు? నీ జీవితంలో ఒక్కసారి ఈశ్వరుడి గురించి ఏడిచిన రోజు ఏదైనా ఉంటే నాకు చెప్పు, నీ పాదాలకి నేను నమస్కారం చేస్తాను. ఎందుకనంటే వాడు మహాత్ముడు.
భగవంతుడు గుండెల్లో కదలడం వల్ల ఈశ్వర ప్రసాదాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు, ఒక క్షేత్రం జ్ఞాపకానికి వచ్చినప్పుడు, ఒక మహాపురుషుడు స్మృతిలో కదిలినప్పుడు, అబ్బా ఏమి జీవితాలు అనిపించి గుండెలు కదిలిపోయి 4 మాటలు చెప్పలేక నీ కళ్ళు తడి పొందితే అప్పుడు చెప్పు, నీ పాదాలకి నా శిరస్సు తాటించి నమస్కరిస్తా. ఇన్నింటికో ఏడిచావు ఈశ్వరుడి గురించి ఒక్కరోజు అంతర్విచారణ చేసుకుంటే నిజమే. నేను ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి ఏడ్చిన రోజు లేదు నా జీవితంలో. భగవాన్ రమణుల గురించి నేను ఏడిచిన రోజు లేదు నా జీవితంలో. ఒక చంద్రశేఖర భారతీ స్వామి వారి గురించి నా కన్నులు తడి అయిన సందర్భం లేదు నా జీవితంలో. నేను ఈశ్వర పూజ చేసి కోరికలు అడిగిందే కానీ ఈశ్వరుడి పట్ల కృతజ్ఞతతో నా కన్నులు నిండిపోయిన రోజు లేదు నా జీవితంలో. ఇంత ముసలివాడైపోయి మనవడు పంచె పట్టుకొస్తే పొంగిపోయి కళ్ళు తుడుచుకుంటాడండి తాతగారు. ఇన్నిచ్చిన ఈశ్వరుడికి మర్యాదతో కళ్ళు తుడుచుకున్న తాతనొకండి నాకు చూపించండి అంటే, నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, నన్ను దృష్టిలో పెట్టుకుని మీ కళ్ళు ప్రతి క్షణం చవరించే కళ్ళు, మీరు ప్రాజ్ఞులు, మహాభక్తులు, మిమ్మల్ని ఉద్దేశించి కాదు నేను అంటున్నది. కనుక దీన్ని కన్నులు చెమర్చగలిగినటువంటి లక్షణం ఏదైనా ఉంటే అది ఆర్ద్రత, అది భక్తి, అది తేనెతో నిండినటువంటి మనస్సు. ఇప్పుడు అక్కడికి ఎవరు వస్తారంటే రసగ్రాహి అయిన ఈశ్వరుడు వస్తాడు. వచ్చి ఆ తేనె తాగుతాడు, ఆ పువ్వులో పడుకుంటాడు ఆయన. ఆ హృదయం సామాన్యమైంది కాదు, అది నడిచే దేవాలయం. ఆ శరీరం అది నిరంతర పూజా మందిరం. అక్కడ ఊపిరి యందు ఈశ్వరోపాసనం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఈ మాట ఎందుకన్నాను మీతో అంటే, అలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం, ఇటు రక్తోత్పలం పట్టుకుంది, ఇటు అలిపూర్ణరత్న చషకం, ఇటు తేనె పాత్ర పట్టుకుంది. ఇలా ఏడిచేవాడు ఎవడైనా ఉన్నాడా చూస్తుంది. అమ్మ అంటే ఇంతే, మీ ఏడుపుని బట్టి మీకు ఇవ్వగలిగినది. ఏడిస్తే చులకన చేస్తారు మిగిలిన వాళ్ళు. ఆయన పాపం కళ్ళమ్మని నీళ్లు పెట్టుకున్నారండి అని 10 మంది చెప్పుకుంటారు. కళ్ళమ్మని నీళ్లు పెట్టుకున్నాడు అని అనకుండా కళ్ళ నీళ్లు పెట్టుకున్నప్పుడల్లా మీ కోరిక తీర్చింది లోకంలో ఎవరైనా ఉంటే అమ్మొక్కతే. చిన్నప్పుడు వీడు ఏడిచాడండి అని ఎవరికీ చెప్పదు. వాడు ఏడవగానే నేను వాడికి పాలు ఇవ్వలేకపోయానని ఏడుస్తుందమ్మ. మీరు చూడండి కావాలంటే, పిల్లాడు చాలాసేపు గుక్క పట్టి ఏడిచి ఏడిచి ఏడుస్తుంటే అమ్మ ఎక్కడో పొరుగింటమ్మతో కబుర్లు చెప్తోంది అనుకోండి, పొరుగింటమ్మతో కబుర్లు చెప్పి 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 లోపలికి వచ్చి చూసేటప్పటికి పిల్లవాడిని గండు చీమ ఏదో పట్టుకుని కరిచేస్తుంటే వాడు చిన్ని చేతులతో తీసుకోలేక దద్దురిక్కిపోయి ఏడుస్తుంటే లోపలికొచ్చి చూసి ఎర్రపడిపోయిన కళ్ళతో వాడు వెక్కి వెక్కి ఏడిస్తే అమ్మ వచ్చి ఆ చీమను తీసేసి దద్దురిక్కిన చోటు చూడగానే అమ్మ ఏడుస్తుంది. ఎందుకో తెలుసా అండి, వీడు ఏడిచాడని వీధిలో వాళ్ళకి చెప్పదు, వీడి ఇంత ఏడ్చే వరకు నేను ఆదమరిచి ఉన్నానని ఏడుస్తుంది. అది అమ్మతనం రా. కూర్చున్నది అమ్మ. నువ్వు ఏడవగలవా ఈశ్వరుడి గురించి ఒక్కసారి? నాకు భగవంతుడు కావాలని నువ్వు ఒక్కసారి నీ హృదయము ద్రవించగలదా? ద్రవించగలిగితే చెప్పు, తెరెత్తేసి శివుడిలో కలపడానికి సిద్ధంగా ఉంది ఆవిడ. మాయని పైకెత్తేస్తుంది. ఇంకా నిన్ను ఇంద్రియములతో తిరగవలసిన అవసరం లేకుండా అంతటా ఈశ్వరుణ్ణి చూపిస్తుంది. అప్పుడు నీవు తినడంలో, నీవు అలంకరించుకోవడంలో, నీవు బాగుపడడంలో నీకు తృప్తి లేదు. 10 మంది తినడంలో, 10 మంది సంతోషంగా ఉండడంలో నీకు సంతోషం ఉంటుంది. అంతే తేడా. కాళీ 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 అని బతికున్న నాళ్లు పొంగిపోయారు రామకృష్ణ పరమహంస. పరమ అద్వైతమును అనుభవించారు. ఏమి తేడా వచ్చింది ఆయనకి చూడండి. రామకృష్ణ పరమహంసకి కంఠంలో పుట్టిందండి రాచపుండు. మహానుభావుడికి ఆయన సమాధి అంటే అసాధారణ సమాధి పరమహంసది. ఆయన ఇలా కూర్చుని ఉండేవారు. ఎవరో వచ్చి భగవంతుడి గురించి మాట్లాడుతుండేవారు. ఆయన లేచి పారవశ్యంతో నాట్యం చేసేస్తుండేవారు. నా దగ్గర ఇంట్లో ఫొటోస్ కూడా ఉన్నాయి. అవి చూసినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఓ ఏమి స్థితయా మహానుభావ అని. ఆ పంచె పైకి కట్టుకుని మోకాళ్ళ మీదకి 2 కాళ్ళు ఎత్తి ఇలా అరమోట్పు కన్నులతో ఆయన పొంగిపోతున్న దృశ్యం ఎంత ఆశ్చర్యంగా ఉందో. అలాగే సమాధిలోకి వెళ్ళిపోయారు. చంద్రశేఖర పరమాచార్య సౌందర్యలహరిలో ఒక శ్లోకం చెప్తూ చెప్తూ సమాధిలోకి జారిపోయేవారు. జారిపోయి మళ్ళీ బహిర్ముఖులు అవుతుండేవారు. అయి మళ్ళీ 4 మాటలు చెప్తుండేవారు. వెంట వెంటనే నిద్రలోకి జారిపోయినట్టు సమాధిలోకి వెళ్ళిపోతుండేవారు. కాబట్టి మహాపురుషులైనటువంటి వారు అటువంటి ఆనందావస్థను పొందుతుంటారు. ఇందులో మీరు చూడండి,
రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు పుడితే మాటలు కాదండి, మాట మాట్లాడడం కూడా కష్టం. మాట మాట్లాడితే రాచపుండు కదిలి నెత్తురు పెదవుల నుంచి కారేది. అటువంటి స్థితిలో వివేకానందుడు అన్నాడు, మీరు ఖాళీ ఖాళీ అంటే అమ్మవారు మీతో మాట్లాడుతుంది. మీరు వెళ్ళి అమ్మా ఇంత అన్నం తినలేకపోతున్నానమ్మా, ఈ రాచపుండు తీసేయి అని అడిగితే తీయదా అని అడిగారు. అమ్మ తీయదంటారా, అమ్మ తీస్తుందంటారా? అమ్మ తీస్తుంది అంటే ఎప్పుడు తీస్తుంది తను అడిగితే? అంత హేయంగా శరీరం మీద మమకారం ఉంటే కదా ఆయనకి. అది ఎప్పుడో నశించిపోయింది. పైన ఉన్న తిత్తి గురించి ఆయనకి సంబంధం లేదు, లోపల ఉన్న ఆత్మతో ఆయన అనుసంధానమై ఉన్నారు. తిత్తి ఎలా పోతే ఆయనకి ఎందుకు? బట్ట చిరిగిపోయిందని బాధ లేదు, శరీరం కాపాడబడిందని సంతోషం. అలా శరీరం పోతోందని బాధ లేదు, ఆత్మ తెలిసిందని, ఆత్మ యందు మగ్నమయ్యానని ఆత్మగా నిలబడి ఆయన ఉన్నారు. ఆయన ఏమీ అనలేదు. అప్పుడు కూడా ఆయన గురుత్వం చూడండి, ఇది గురువు అంటే. అందుకే భగవాన్ రమణులు ఒక మాట అంటారు, గురువు అనగా ఎవరు? ఆత్మని అనుభవించినటువంటి గురువు ఎలా ఉంటాడు అంటే ఆయన అన్నారు, చెరుకు కర్రని కత్తితో నరికితే, కత్తిని నాలికతో నాకితే తీయగా ఉంటుంది. ఎవరు? నరికిన కత్తి. చెరుకు కర్రని మరలో పెట్టి తిప్పితే, మరని నాకితే మర తీయగా ఉంటుంది. చెరుకు కర్రని పళ్ళ మధ్య పెట్టి నవిలితే, నవిలిన పళ్ళు తీపెక్కుతాయి. పిప్పైపోయిన చెరుకు పక్కన పడిపోవచ్చేమో కానీ తీపినివ్వడం మాత్రం వదిలిపెట్టలేదు. అలాగే కష్టం వచ్చినా సుఖం వచ్చినా, పుండు పుట్టినా ఆరోగ్యంగా ఉన్నా, ఆ సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా, ఈశ్వరుడి పాదములను లోపల స్మరించకుండా ఉండలేని వాడెవడున్నాడో వాడు గురువు, వాడు భక్తి తత్పరుడు, వాడు రసహృదయం ఉన్నవాడు. వాడు మాత్రమే తాను అనుభవించగలడు, వేరొకరికి బోధించగలడు. లేనివాడు తానే అనుభవించవని వాడు వేరొకరికి ఏం బోధ చేస్తాడు, ఎవరిని గట్టెక్కిస్తాడు? అందుకే రామకృష్ణ పరమహంసని, మీ కంఠంలో రాచపుండు పుట్టింది కదా, మీరు వెళ్ళి కాళికాదేవిని అడగకూడదా అని అడిగారు వివేకానందుడు. ఇప్పుడే వెళ్ళి అడిగొస్తానన్నారు. నిజంగా అడుగుతారా? లోపలికి వెళ్ళారు, అమ్మ ముందు నిలబడ్డారు. అమ్మ నవ్వింది. ఏమిలా వచ్చావని. ఏం లేదు, ఒకసారి నీ పాద దర్శనానికి వచ్చాను. ఆయనేం అడగలేదు, బయటికి వచ్చారు. వివేకానందుడు ఎదురు చూస్తున్నాడు. అడిగారా అన్నాడు. అడిగాను. ఏమందమ్మా? ఇన్ని కంఠాలతో తింటున్నది నువ్వు కాదా అని అడిగింది అన్నారు. అప్పుడు కూడా రమణులు చెప్పింది, మహానుభావుడు ఎంత గొప్ప మాట చెప్పారండి. మరలో తిరుగుతున్న చెరుకు కర్రై తీపిని అందించింది. కంఠమునందు రాచపుండుండి మాట్లాడితే నెత్తురు పడే వ్యక్తి అప్పుడు కూడా శిష్యుణ్ణి ఉద్ధరించే మాటలే మాట్లాడారు. ఇన్ని కంఠములతో తింటున్నది నువ్వు కాదా? నేను తింటేనే తిన్నదా? ఎవరు తిన్నా ఆ లోపల ఉన్న ఈశ్వరుడు తింటున్నాడు. ఈ స్థాయికి వెళ్ళిపోయారు పరమహంస. అందుకే ఆయన్ని పరమహంస అన్నారు. అటువంటి వారు ఉంటారు, వారు సనాతన ధర్మములకు గొడుగు. ఆయన ఈ ధర్మాన్ని నిలబెట్టారు. అటువంటి మహాపురుషులు లేనినాడు, ధర్మము ఆచరణాత్మకం కానినాడు, అనుష్ఠాన పర్యంతంలోకి రానినాడు, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని మాటలు చెప్పినా అది శుష్క వేదాంతం అవుతుంది తప్ప తన అనుష్ఠానానికి తన ఆచరణకే పనికిరానిది ఇతరులకు చెప్పడానికి అధికారం ఏముంటుంది? అందుకనే ముందు తాను అనుభవించాలి, తాను అనుష్ఠించాలి, తాను ఆ సంతోషాన్ని పొందాలి. పొందితే తప్ప ఇతరులకి చెప్పడానికి తనకు అధికారాన్ని ఉండదు. అందుకే పరమహంస అంటారు, శిథిల దేవాలయమునందు శంఖమూదకు అన్నారు ఆయన. శిథిలమైపోయినటువంటి దేవాలయం, దాంట్లో పూజ లేదు, అక్కడికి వెళ్ళి శంఖం ఊదావు నువ్వు. ఊదితే ఆ శంఖనాదం విని గుళ్ళో పూజ అవుతోందని అందరూ వచ్చారు. నిన్ను చూసి గుళ్ళోకి వెళ్ళారు, అది అలాగే ఉంది బూజులు పట్టి. ధూర్తుడా, ఎంత పని చేశావురా, పూజ లేని గుడికి శంఖం ఊదావు, మేము ఏమిటి గుడికి పునఃప్రతిష్ఠ అయిందా అని వచ్చాం అని వెళ్ళిపోయారు. శంఖం ఊదినవాడు నిందింపబడ్డాడు. నీది శిథిల దేవాలయం, నువ్వే దీన్ని బాగు చేసుకోలేదు, నీలో ఉన్న శివుడికే పూజ లేదు, నీలో ఉన్న పరమాత్మకి అభిషేకం లేదు, నీకే భక్తి లేదు, నీ హృదయమే రసగ్రాహిని పిలవలేదు, నువ్వు ఎవరి కోసం శంఖం ఊస్తావు? ముందు నీ ఇల్లు చక్కదిద్దు, నువ్వు అనుష్ఠించు, నువ్వు ప్రవర్తించు, నువ్వు ధర్మాన్ని పాటించు, ఆ తర్వాత 10 మందికి చెప్పు. అప్పుడు నువ్వు సరి అయిన దేవాలయ ముఖమంటపంలో నుంచి శంఖం ఊదిన వాడికి అవుతావు. కాబట్టి విన్నవాడికి ఎక్కువ మర్యాద, చెప్పేవాడికి ఎక్కువ మర్యాద దేనికి ఇస్తారు? ఆయన అనుష్ఠించి ఉన్నాడని మర్యాద. మీ అందరూ ఇంతమంది కింద కూర్చున్నారు, మీ అందరూ నాకన్నా అధికులే, మీరు ఎందుకు కింద కూర్చుని నాకు ఇంత వేదిక వేశారు అంటే మీకు ఒక నమ్మకం, నేను చెప్తున్నది నేను నమ్మానని,
నేను లోపల చాలా సంతోషించి పొంగిపోతూ మీకు చెప్తున్నానని మీరు నమ్ముతున్నారు. మీరు నమ్మడానికి కనీసం అనుష్ఠించడం మాట దేవుడెరుగు. నాకు ఆ నమ్మకమే లేకుండా పుస్తకం పెట్టుకుని నేను చెప్తే లోపల నమ్మకం లేని పలుకులు నేను నా పెదవుల మించి పలికితే ఎవరిని ఉద్ధరించడానికి ఆ పలుకులు? నాకన్నా డబ్బుల కోసం నటించినటువంటి నటుడు కొన్ని కోట్ల రెట్లు యోగ్యుడవుతాడు. అటువంటి నట సార్వభౌముల కన్నా నీ పెద్ద నట సార్వభౌముని అవుతానప్పుడు, అంత పెద్ద నటరత్నాల కన్నా నేను పెద్ద నటరత్ననవుతానప్పుడు, నట సామ్రాట్టుల కన్నా నేను నట సామ్రాట్టునవుతానప్పుడు, నువ్వు నటించిన నటన చేత పాడైపోతావు. ఎందుకు వచ్చింది? నువ్వు అనుష్ఠించు. నువ్వు ముందు ఇక్కడ విశ్వాసం పెట్టుకో. నువ్వు విశ్వసించి నమ్మి దృఢదీక్షతో అప్పుడు నువ్వు పలుకు. ఆ పలుకు ఇతరులను ఉద్ధరిస్తుంది అంటారు రామకృష్ణ పరమహంస. కాబట్టి చూడండి, నేను ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అంటే, ఎక్కడెక్కడ తెర ఎత్తబడినదో అక్కడక్కడ ఆర్తితో కూడిన ఏడుపు ఉన్నది. నాకు భగవంతుడు కావాలని ఏడిచేవాడొకడుంటే, అది కూడా చాలా గొప్పగా ఈశ్వరుడి కోసం, ఏ కోరిక లేకుండా, నాకు బట్టల జత కావాలని, మా అబ్బాయికి ఉద్యోగం కావాలని, మా అమ్మాయికి పెళ్ళవ్వాలని ఏడవడం కాదు. ఒక్కసారి ఈశ్వర నా కంటికి కనపడవా అని ఏడిచేవాడుంటే వాడి కోసం శివుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆ మహానుభావుడు ఒక మాట అంటారు, నిన్నే రూపముగా తలంతు మొదలో నీ రూపు మోకాలో, స్త్రీ చన్నో కుంచమో మేకపెంటికయో, నాకున్ సాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. నువ్వు భక్తులను అనుగ్రహించడానికి రకరకాలుగా కనపడ్డావు, ఈ భక్తుణ్ణి కూడా అనుగ్రహించడానికి ఒక్కసారి సాకారంగా కనపడవయ్యా శంకర అని ఏడిచాడు. అంతే. మహానుభావులు చూడండి, కృష్ణదేవరాయల వారి ఆస్థానంలో ఉన్న వాళ్ళు అష్టదిగ్గజాలు ఎన్నో పుస్తకాలు రాశారు. ఏ పుస్తకమైనా దేవాలయాల గోడల మీద నిలబడిందా? శ్రీమదాంధ్ర కవితా పితామహ సర్వతోముఖంక పంకజక్షపాదాంబుజాధీన మానసేందిందిర నందవర పరవంశోత్తం చటకోపతాప ప్రసాదాదిత సాదిత చతుర్విధ కవితామ తల్లి కల్లసాని చొక్కయామాచ్యపుత్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిత మనుసంభవంబను మహాప్రబంధంబు అని రాసుకున్నాడు అలసాని పెద్దనగారు. ఎక్కడ నిలబడింది పెద్దనగారి గ్రంథం? నేను ప్రబంధాన్ని తక్కువ చేసి మాట్లాడటలేదు. ఏ దేవాలయపు గోడల మీద నిలబడింది? అందులో ఎన్ని చమత్కారాలైనా ఉండొచ్చు, ఎంత గొప్ప గొప్ప పద్యాలైనా ఉండొచ్చు. ఒక్క పద్యం చెప్తే అటజని కంచ భూమి సురుడంబర తుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట దభుంగ తరంగ పృదంగ నిస్మన స్ఫుట నటనారు రూప పరిపుల్ల కలాప కలాపిజాలమున్ గటక చరత్కరేణుకర కంపిత సాలము శితశైలమున్. ఒక్క బ్రాహ్మణ బ్రహ్మచారిని వర్ణిస్తే అర్ధచంద్రుడి తేట నవఘళించులలాట పట్టి తీర్చిన గంగ మట్టితోడ చెక్కుటద్దముల యందు జిగివెల్లువలు చిందు రమణీయమణి కుండలములతోడ పసిడి వ్రాత జలంగు మిసిమిదోప జలంగు అరుణాంశకొత్తరీయంబుతోడ సరిలైన రాకట్టు జలువా మొలకట్టు బెడగారు నిర్కావి పింజతోడ ధవళ ధవళములకు జన్నిదములతోడ కాశికాముద్రగిడిన బుంగరంబుతోడ శాంతరసముప్పు బ్రహ్మ తేజంబుతోడ ప్రవరుడయ్య వియక్షర ప్రవరుడపుడు. ఎటువంటి పద్యాలైనా ఇచ్చారు పెద్దనగారు. నేను ఆయన సాహిత్యాన్ని తప్పు పట్టట్లేదు, ఆయన ప్రబంధం తక్కువని నేను చెప్పట్లేదు. కానీ గుడిగోడలకెక్కింది ఏది ఎక్కింది? ధూర్జటిదెక్కింది. ఎందుకెక్కింది? ఆర్తితో చెప్పుకున్నాడు. ఏది చెప్పుకున్నాడు? తన గొప్ప చెప్పుకోలేదు, తన తప్పు చెప్పుకున్నాడు వెళ్ళి పరమశివుడికి. రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ వాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు. అలా చెప్పుకున్నాడు కాబట్టి నా చదువు ఎందుకయా? ఎందుకొచ్చిన చదువు? పనికిరాని చదువు.